అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏందబ్బా భూమి మీద నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత కష్టపడినా నాకు సక్సెస్ రావట్లేదు ఏంటబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రాబ్లం ఎక్కడుందంటే మనం పడే ఎఫర్ట్లో కాదు, ఈ మనం నివసించేటువంటి భూమిలోనే ఫాల్ట్ ఉంది. కానీ మనకు సంతృప్తి ఎప్పుడు వస్తుంది, ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ కష్టపడితే ఆనందం రాదు. కాబట్టి దేవుడు ఎందుకు నీకు మాటికొస్తే సుఖాలు ఇవ్వడం అని అంటే భూమి మీద, అంటే బైబిల్లో ధనవంతులైన వాళ్ళందరికీ, అంటే ఎవరు వాళ్ళ కాయ కష్టం చేత వాళ్ళు ధనవంతులైన వాళ్ళు కాదు, దేవుని ఆశీర్వాదం చేత ధనవంతులైన. అమ్మ నాకుండే ఈ కష్టం తీరిపోతే చాలు, ఇక నేను సంతోషంగా ఉంటాను అని మనుషులు అంటూ ఉంటారు. వాస్తవానికి అది అమాయకత్వం. ఇప్పుడు ఈ వ్యక్తికి చాలినంత ఎట్టిస్తాడు దేవుడు. దేవుడు నీ తర్వాత అడుగు కోసం, అంటే నువ్వు తర్వాత స్టెప్ వేయడానికి, అంటే ఆ బద్ధకొస్తుని ఒక వ్యాపారస్తుడిగా చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ బద్ధకొస్తుడు కూడా దేవుడు డబ్బులు ఇస్తాడా? అవును, బద్ధకొస్తుడు కూడా దేవుడు డబ్బులు. ఎందుకని? వాడే ఒక కోటీశ్వరుడికి ఒక బిర్యానీ ఇచ్చాము, ఒక రోజువారి కూలీకి ఒక బిర్యానీ ఇచ్చాము. ఆ బిర్యానీ పొట్టడం వల్ల ఎవరు ఎక్కువ ఆనందించగలరు? కాబట్టి నిజమైన సుఖం ఎక్కడుంటుందంటే మన కష్టాల్లోనే ఉంటుంది. ఎవడు ఎక్కువ సుఖపడగలడంటే ఎవరు ఎక్కువ కష్టాలు పడినోడే సుఖపడగలరు. అందరినీ రైతులుగానే పుట్టిస్తే ఆ రైతుకి ఆరోగ్య సమస్య వస్తే ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? భూమి మీద అందరూ అందగత్తిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అందం అంటేనే ఎగిటేసేస్తుంది. ప్రతిదీ రోజు రోజుకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది, మోర్ స్టైలిష్గా అయిపోద్ది, మోర్ కంఫర్టబుల్గా అయిపోతూ ఉంటుంది. అయితే అయ్యే ప్రతిదీ, మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు కొనుక్కోవాలా, మా ఇంట్లో ఉండాలని అంటే లోకంతో పాటు పరిగెత్తగలవా? అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు మంచి మంచి పరిస్థితులు ఇస్తే లేదా మంచి డబ్బులు ఇస్తే మన సమస్యలు తీరుతాయేమో అని మనం అనుకుంటాం. వాస్తవానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మంచిగా మార్చడు, కానీ మన ఆలోచనల్ని మంచిగా మారుస్తాడు. బయట ఉండేటువంటి పరిస్థితులను మార్చడం కంటే కూడా దేవుడు మన ఆలోచనల్ని మార్చడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ప్రాబ్లము ఈ ప్రపంచంలో ఉండదు. కొన్నిసార్లు ప్రాబ్లం ఎక్కడుంటుందంటే మనం ఆలోచించే విధానంలోనే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి జీవితంలో సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనిషికి సంతృప్తి లేదనుకోండి, ఏమైపోద్ది? మనిషికి సంతృప్తి లేకపోతే మనిషి అత్యాశతో రాంగ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నా సరే, మనిషికి అత్యాశ ఎక్కువైపోతే ఎక్కడ తప్పుడు స్కీమ్స్లో ఇరుక్కోవడం అన్నా సరే, రెండు అంత మాత్రమే కాదు, జీవితం చాలా స్ట్రెస్ అయిపోద్ది అనమాట. మనిషికి తృప్తి లేకపోతే విపరీతంగా మనం డబ్బు కోసం కష్టపడతా జీవితాన్ని అలసటగా చేసేసుకుంటాం. కాబట్టి ఈరోజు బైబిల్ దాని గురించే చెప్తుంది. చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం. డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు. డబ్బు గురించి ఏమని చెప్తా ఉందనంటే, ఒకవేళ మనం డబ్బును కానీ ప్రేమిస్తే ఆ డబ్బు మనల్ని తృప్తిపరచదు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మనం దేవుడి దగ్గరకు వస్తాం. ఎందుకు వస్తామని అంటే దేవుడు మనకు డబ్బులు ఇస్తాడు అనే ఆలోచనతో మనం వస్తాం. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు డబ్బులు ఇచ్చినా కానీ మనకు తృప్తి అనేది రాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తృప్తి డబ్బులో లేదు, తృప్తి ఎవరిలో ఉంటుందంటే దేవుళ్ళో ఉంటుంది. డబ్బు వల్ల తృప్తి ఎందుకు రాదు అని అంటే, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఏది కావాలంటే అది తినొచ్చు, అంతేగాని ఆకలిని మనం కొనుక్కోగలమా? మన దగ్గర డబ్బులు ఉంటే ఎంత మెడిసిన్ అన్నా కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలమా? మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఖరీదైన సోఫాలు, బెడ్లు కొనుక్కోవచ్చు, ఆ బెడ్ల మీద నిద్రని కొనుక్కోగలమా? మన దగ్గర బాగా డబ్బులు ఉంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టో లేకపోతే ఏదన్నా చేసి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, సర్టిఫికేట్లు సంపాదించుకోవచ్చు. సంపాదించుకున్న ఆ జ్ఞానంతో సరిగ్గా ఆనందించగలమా? ఇవన్నీ ఎక్కడొస్తాయంటే డబ్బు వల్ల రావు. మనం ఒక ఉద్యోగం సంపాదించుకున్నా కానీ ఆ ఉద్యోగాన్ని మనం డబ్బులతో సంపాదించుకున్నా అందులో మనకి జ్ఞానం లేకపోతే ఆ ఉద్యోగాన్ని మనం సరిగ్గా చేయలేం. చేసినంత కాలం ఆ ఉద్యోగం వల్ల శ్రమ పడాల్సిందే తప్పించి ఆ ఉద్యోగం డబ్బులు ఇస్తుందని మనం ఏమాత్రం కూడా సంతృప్తి అనేది ఉండదన్నమాట. కాబట్టి జీవితంలో సంతృప్తి అనేది ఈ బయట ఉండేటువంటి పరిస్థితుల్లో దొరకదు. మనకు డబ్బులు ఉంటే ఒక మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవచ్చు, కానీ ఆ మ్యూజిక్ని వాయించేంత జ్ఞానం డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఉంటే పుస్తకాలు కొనుక్కోవచ్చు, కానీ ఆ పుస్తకాల్లో ఉండే జ్ఞానం డబ్బులు ఇవ్వలేదన్నమాట.
కాబట్టి జీవితంలో డబ్బులు ఇవ్వలేనటువంటివి చాలా ఉంటాయి. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసంగికర్త, డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు, సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు, ఇది కూడా అర్ధరహితమే. కాబట్టి ఎవరైతే సంపదని ప్రేమిస్తారో వాళ్ళ జీవితంలో సంతృప్తి అనేదే ఉండదు, విపరీతమైన ఆయాసంలో వాళ్ళు బ్రతకతారని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. సామెతలు 23:4-5 వచనాల్లో కూడా చూడండి, సంపదను పొందడానికి ప్రయాసపడకండి, నీ సొంత తెలివిని నమ్ముకోవద్దు. సంపదను పొందడానికి ప్రయాసపడకండి అని అంటే డబ్బుని సంపాదించడానికి కష్టపడవాకండి అని చెప్పడం లేదు ఆ మాట. ఏమని చెప్తుందంటే సంపద వేరే, డబ్బులు వేరే. సంపదను పొందడానికి ప్రయాసపడండి. ప్రయాసపడడం వేరే, కష్టపడడం వేరే. అంటే ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం, డబ్బులు సంపాదించడానికి కష్టపడడంలో తప్పు లేదు, కానీ సంపదను పొందడానికి అంటే ఎక్కువ డబ్బులు కూడబెట్టాలి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే నాకు నా ఇంట్లో పరిస్థితులు బాగుంటాయని దానికోసం ప్రయాసపడబాకండి. నీ సొంత తెలివిని నమ్ముకోవద్దు. ఒకవేళ దేవుడు ఇట్లా చెప్పారనుకోండి, మనుషులు దేవుడి మాట వింటారా? మనుషులు దేవుడి మాట వినరు. వాళ్ళ జీవితంతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోవాల్సిందే. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నీ సొంత తెలివిని నమ్ముకోవద్దు, కనురెప్ప పాటులో ధనం కనుమరుగైపోతుంది. కాబట్టి మనం నెలంతా కష్టపడేది, ఒక నెల జీతం వచ్చిందనుకోండి, ఆ జీతం ఎంతసేపు అవుద్ది ఖర్చు పెట్టడానికి? కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, కనురెప్ప పాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దల ఆకాశానికి ఎగిరిపోతుంది. కాబట్టి మనం డబ్బు ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది, లేకపోతే నాకు ఇంకొంచెం ఏదన్నా ఈ పని కాకుండా ఇంకొక పని ఎక్స్ట్రాగా చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ తెచ్చుకుంటే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, అది కొంత మట్టుకు పనిచేస్తుంది, కానీ నిజమైన సంతృప్తి మనకి ఎప్పుడు వస్తుందనంటే చూస్తాం. నిజమైన సంతృప్తి అది మన ఆలోచన విధానంలోనే ఉంటుంది, అది దేవుణ్ణి కలిగి ఉండడంలోనే ఉంటుంది. సరే చూడండి, ఈరోజు ఒక 7 పాయింట్లు నేను చెప్పి ముగింపులోకి వెళ్తాను. సంతృప్తికరమైనటువంటి ఆలోచన విధానం. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది పగిలిన ప్రపంచం అని అంగీకరించాలి. మొట్టమొదటిది మనం ఏం చేయాలి? ఇది పగిలిన ప్రపంచం అని గుర్తించాలి. ఈ భూమి సరిగ్గా ఉందంటారా? ఈ భూమి మీద మనుషులు సరిగ్గా ఉండేవాళ్ళే అంటారా? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? అందరూ కూడా పాపం చేస్తున్నారు. భూమి మీద అందరూ పాపాలు చేస్తే భూమి సంతోషంగా ఉంటుందా? భూమి మీద ఉండే మనుషులు అందరూ సంతోషంగా ఉండగలరా? సంతోషంగా ఉండలేరు. భూమిని సర్వనాశనం చేస్తారు భూమి మీద ఎక్కువ పాపాలు అయితే. బైబిల్లో ఆదాం అనేటువంటి వ్యక్తి మొట్టమొదట ఆయన తప్పు చేశాడు, మొట్టమొదటి పాపం చేశాడు భూమి మీద. ఆయన చేసిన మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి నరుడు, ఆయన చేసిన తప్పు వల్ల ఏం జరిగిందనంటే ఈ భూమిని దేవుడు శపించాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఎవరి వల్ల శపించబడిందంట? ఆదాము చేసినటువంటి తప్పు వల్ల నేల శపించబడిందంట. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. కాబట్టి నువ్వు బ్రతికే దినములన్నీ కూడా ఎట్లా బ్రతుకుతావంటే ప్రయాసతోనే నువ్వు బ్రతుకుతావు. దాని పంట తినాలంటే నువ్వు విపరీతంగా ప్రయాసపడాలా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏందబ్బా భూమి మీద నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత కష్టపడినా నాకు సక్సెస్ రావట్లేదు ఏంటబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రాబ్లం ఎక్కడుందంటే మనం పడే ఎఫర్ట్లో కాదు, ఈ మనం నివసించేటువంటి భూమిలోనే ఫాల్ట్ ఉంది, మనం నివసించే లోకంలోనే ఫాల్ట్ ఉంది. మనం ఎంతగా కష్టపడి ప్రయత్నం చేసినా కానీ భూమి ఏం చేస్తుంది అంటే ముండ్ల పొదలు మొలిపిస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా కానీ ఈ దేవుని శాపం వల్ల, అంటే మనుషులు పాపం చేయడం వల్ల, ఈ భూమికి దేవుడు వచ్చిన శాపం వల్ల మనం సంపాదించే సంపాదన ప్రయాసగానే మిగిలిపోద్ది, మన కష్టం ప్రయాసగానే మిగిలిపోద్ది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉండేటువంటి ఏ మనిషి అన్నా సరే, ఎంత కష్టపడినా సరే ఈ ప్రయాసనైతే తప్పించుకోలేడు.
ఆ వ్యక్తి కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టినా కానీ ఈ ప్రయాసనైతే తప్పించుకోలేడు. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందనంటే మొత్తం స్ట్రక్చర్లోనే లోపం జరిగింది. అంటే ఈ ప్రపంచం ఉండేటువంటి స్ట్రక్చర్లోనే లోపం జరిగింది. దాన్ని ఏం చేసినా సరే మనం సవరించలేం. అందుకే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడితే నా మొగుడు ఇంకొంచెం కష్టపడితే చాలు ఈ కష్టాలు తీరిపోతాయి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మొగుడు ఇంకొంచెం కష్టపడినంత మాత్రాన ఏం కష్టాలు ఏం తీరవు. ఎందుకనంటే భూమి మీద పర్ఫెక్ట్ భర్త, పర్ఫెక్ట్ భార్య అనేవాళ్ళే ఎవరు లేరు. పర్ఫెక్ట్ భర్త మనకు పర్ఫెక్ట్గా సాటిస్ఫై చేయగలడు, కానీ పర్ఫెక్ట్ భర్తే లేరు అనుకోండి, పర్ఫెక్ట్ భార్యలే లేరు అనుకోండి, అసలు పర్ఫెక్టే మనుషులే లేరు అనుకోండి, అప్పుడు ఈ భూమి పర్ఫెక్ట్గా ఉండగలగద్దా? ఎప్పటికీ ఉండలేదు. ఎప్పటికీ మనిషి కష్టాలు లేనటువంటి జీవితం అనేదే మనిషికి ఉండదు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టపడతా ఉన్నాను ఇంకా సక్సెస్ ఎందుకు రావట్లేదంటే మన ఒక్కళ్ళలో మంచిగా ఉన్నా, మనం పెట్టే ఎఫర్ట్ ఎంత మంచిగా ఉన్నా కానీ అవతల వ్యక్తులు, ఎందుకంటే భూమి మీద ఉండేటువంటి మనుషులు సరైనటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు సరైనటువంటి ఫలితం రాదు. అందుకే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సక్సెస్ని ఎక్కడ చూడాలంటే రిజల్ట్స్లో కాదు చూడాల్సింది, మనం పెట్టే ఎఫర్ట్స్లో చూడాలి. అంటే సక్సెస్ని ఎక్కడ చూడాలనంటే మనకు వచ్చిన ఫలితాల్లో కాదు, మనం ఎంత ప్రయాసపడుతున్నాం, దానికి ఎంత కష్టపడుతున్నాం అనే కష్టంలో మన రిజల్ట్ని లేకపోతే మన సక్సెస్ని మనం వెతుక్కోవాలి. ఎందుకంటే ఈ పగిలిన ఈ ప్రపంచంలో మనం ఏది సాధించినా కానీ మనకు మొత్తం పోద్ది అనమాట. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ నాకుండే ఈ కష్టం తీరిపోతే చాలు ఇక నేను సంతోషంగా ఉంటాను అని మనుషులు అంటూ ఉంటారు. వాస్తవానికి అది అమాయకత్వం. ఈ కష్టం తీరిపోతే చాలా నాకు సంతృప్తిగా ఉంటుంది, మా కొడుకు పెళ్ళి అయిపోతే, లేకపోతే మా ఓడికి ఉద్యోగం వస్తే అప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుందయా, లేకపోతే నాకున్న ఈ అనారోగ్యం పోతే చాలా నాకు అప్పుడు సంతృప్తిగా ఉంటుందయా అని అప్పుడు మనం అంటాం. వాస్తవానికి మనం ఆలోచించండి, ఒకవేళ ఈ కష్టం పోయిందనుకోండి నెక్స్ట్ ఇంకో కష్టం రాకుండా ఉంటుందంటారా? భూమి మీద అయితే సమస్యల్ని ఎస్కేప్ అయితే అవ్వలేం, భూమి మీద సమస్యలను అయితే మనం దూరం చేసుకోలేం. ఎందుకనంటే మొత్తం ఈ విశ్వంలోనే, మొత్తం ఈ ప్రపంచంలోనే స్ట్రక్చర్ అంతా నలిగిపోయింది, పగిలిపోయింది. కాబట్టి ఇటువంటి పగిలినటువంటి ప్రపంచంలో మనం మంచిని ఎత్తుక్కోవాలా, మంచి రోజులు ఎత్తుక్కోవాలనుకుంటే అది ఎప్పటికీ కూడా దొరకని విషయం అన్నమాట. కాబట్టి ఈ పగిలిన ప్రపంచంలో ఈ కష్టం తీరిపోతే నేను ఆనందంగా ఉంటాను, దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇస్తే ఆనందంగా ఉంటాను అనేది అది పూర్తిగా అవాస్తవం. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామనంటే ఈ కష్టాల్లో మనం దేవుళ్ళు ఆనందించినప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఈ కష్టాల్లో మనిషికి అతి ముఖ్యమైనది ఏంటనంటే దేవుడి మీద నమ్మకం. ఏంటది? దేవుడి మీద నమ్మకమే మనిషికి అతి ముఖ్యమైనది. అంటే ప్రతి కష్టంలో కూడా ఈ కష్టంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ కష్టంలో నుంచి నన్ను బయటపడేస్తాడు అనే నమ్మకమే మనిషికి అతి ముఖ్యమైనదే తప్ప కానీ ఈ కష్టాన్ని ఎట్ట పోగొట్టుకోవాలి అనేది మనిషికి ముఖ్యమైన పని కాదు. చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. అంజూరపు చెట్లు పూత పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. నా రక్షకుడైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. ఈ వ్యక్తి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు, ఈ వ్యక్తి సంతృప్తిగా ఉన్నాడు. ఎప్పుడు సంతృప్తిగా ఉన్నాడు? అతని కొట్లో గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు అతను సంతృప్తిగా ఆనందంగా లేడు. గొట్టంలో గొర్రెలు లేకపోయినా, చేనులో పంట పండకపోయినా, ఆయనకుండేటువంటి చెట్లు కాయలు కాయకపోయినా, తన భార్య ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా ఈ ఆనందం ఎక్కడదంటే ఈ ఆనందం పగిలిన ప్రపంచంలో ఎత్తుక్కునే ఆనందం కాదు. ఈ ఆనందం ఎక్కడదనంటే అంతకు మించింది, ఇది దేవుళ్ళో వెతుక్కునే ఆనందం. కాబట్టి మనిషికి తృప్తి ఏడొస్తుందనంటే ఈ పగిలిన ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కున్నంత కాలం మనిషికి సంతృప్తే రాదు. ఎందుకంటే మనిషి కష్టాలని నివారించలేడు, మనిషి కష్టాలని స్టాప్ చేయలేడు. దేవుడి దగ్గరకు వచ్చి ఈ కష్టం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఈ కష్టం పోతే సంతృప్తిగా ఉంటానంటే ఆ కష్టం పోతే ఇంకొక కష్టం వస్తుంది. ఈ భూమి మీద ఎప్పటికీ కూడా మనిషి కష్టాలు లేని జీవితమే ఉండదు. కాబట్టి మనం మొట్టమొదటిది ఏం అంగీకరించాలనంటే మనం ఎక్కడ నివసిస్తున్నామంటే పగిలిన ప్రపంచంలో ఉన్నాం అనేది అంగీకరించాలి. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి?
మనం పగిలిన ప్రపంచంలో ఉన్నాం. మనం ఉండేటువంటి, అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, అరే మీరు నివసించే భూమే సరిగ్గా లేదురా, నేను ఇంకొక లోకాన్ని మీకు ఇస్తాను. ఆ లోకంలో ఈ లోకంలో ఉన్నట్టు స్ట్రక్చర్ ఉండదు, దాని రూల్స్ వేరుగా ఉంటాయి, దాని కథ అంతా వేరుగా ఉంటుంది. ఈ భూమి మీద ఎంత కష్టపడినా నీకు ప్రయాస, ఆయాసం, దుఃఖమే మిగలద్ది. కానీ ఆడ నువ్వు పెద్ద కష్టపడకపోయినా నీకు ఆనందం ఎప్పటికీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఈ భూమిని అంతటిని మనం చెడిపేసుకున్నంత కారణంగానే మనకు సంతృప్తి అనేదే లేదు. రెండోది చూడండి, మనకు సంతృప్తి రావాలంటే మనం ఎట్లా ఆలోచించుకోవాలంటే, రెండోది పోల్చడం అంటే నీ ఆనందానికి తాళం వేయడమే. రెండోది రాసుకోండి. రెండోది ఏంటంటే, పోల్చడం అంటే నీ ఆనందానికి తాళం వేయడమే. అంటే కొన్నిసార్లు మనకు జీవితంలో సంతృప్తి ఎప్పుడు వస్తుందనంటే, ఇతరులతో పోల్చుకున్నాం అనుకోండి సంతృప్తి వస్తుందా? ఇతరులతో పోల్చుకుంటే మనకు సంతృప్తి రాదు. ఇతరులతో ఎందుకు పోల్చుకోకూడదు? కొన్నిసార్లు మనకు సంతృప్తి ఎందుకు ఉండదనంటే, వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, లేకపోతే వాడు చూడు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టాడు, ఓడు చూడు వాళ్ళ భార్యకి మెడలో గొలుసు ఇచ్చాడు అని మనం ఏం చేస్తామనంటే, మనకు ఉన్నదాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విధంగా పోల్చుకుంటామో అప్పుడు మన ఆనందం ఏమైపోద్దంటే హరించిపోద్ది. మన ఆనందానికి తాళాలు వేసినట్లే. పోల్చుకునేంత కాలం, ఈ పోల్చుకునే గుణం ఉన్నంత కాలం మనిషికి ఆనందం, సుఖం అనేటువంటిదే ఉండదు. దేవుడు మనల్ని వేరువేరుగా సృష్టించాడు. అంటే వేరువేరు రూపాలతో, వేరువేరు సామర్థ్యాలతో ఆయన సృష్టించాడు. అంటే అందరినీ ఒకటే విధంగా ఉండడానికి దేవుడు సృష్టించలేదు. అంటే ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఒకవేళ దేవుడు అందరినీ రైతులుగానే సృష్టించాడు అనుకోండి, భూమి మీద ఉండే అందరినీ కూడా రైతు బిడ్డలుగానే సృష్టించారనుకోండి, ఆ రైతుల దగ్గర వడ్లు ఎవరు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కుంటారు? అందరినీ రైతులుగానే పుట్టిస్తే ఆ రైతుకి ఆరోగ్య సమస్య వస్తే ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? అందరినీ డబ్బున్నోళ్ళుగానే పుట్టిస్తే ఆ డబ్బున్నోళ్ళని కాపాడడానికి ఎవరు పోలీసు వాళ్ళుగా ఉంటారు? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, అందరినీ రాజకీయ నాయకులనే చేసాడు అనుకోండి దేవుడు, ఆ రాజకీయ నాయకులకి అందరికీ అన్నం పెట్టడానికి ఎవరు కష్టపడి పని చేస్తారంటే, ఎవరు కష్టపడి భూమిని సేద్యం చేస్తారు? కాబట్టి అందరినీ ఒకటే విధంగా చేస్తే, భూమి మీద అందరూ ఒకటేలాగుంటే సమస్య తీరిపోద్ది అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. భూమి మీద ఈ వ్యత్యాసాలు, అంటే ఒకరికి ఎక్కువ సామర్థ్యాలు ఇవ్వడం, ఒకరికి తక్కువ సామర్థ్యాలు ఇవ్వడం, ఇదంతా కూడా మన మంచి కోసమే జరుగుతుంది అన్నమాట. దేవుడు ఏది చేసినా కానీ మనం మంచే చేస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని జ్ఞానాన్ని మన అజ్ఞానంతో అర్థం చేసుకోవాలనుకుంటే చాలాసార్లు మనం పొరపాటు పడతాం. కాబట్టి అందరినీ ధనవంతుల్లాగా, ఒకవేళ అందరినీ మగోళ్ళలాగానే చేశారనుకోండి, అప్పుడు పిల్లల్ని కనడానికి ఎవరు ఉంటారు? కొంతమంది ఆడవాళ్ళు బాధపడతా ఉంటారు, మగవాడు చూడు బయటంతా తిరుగుతున్నాడు, నన్ను మా అమ్మ ఇంట్లోనే పెట్టేసింది అని. కాబట్టి అందరూ ఆడవాళ్ళే పుట్టారనుకోండి, అప్పుడు కూడా సమస్య అయిపోద్ది. భూమి మీద అందరూ అందగత్తిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అందం అంటేనే ఎగిటేసేస్తుంది. భూమి మీద రోజు బిర్యానీ తింటా ఉన్నాం అనుకోండి, అప్పుడు బిర్యానీ అంటే ఎగిటేస్తుందా లేదా? కాబట్టి మన భూమి మీద ఇన్ని పండ్లు లేకుండా ఒక్క మామిడి పండే ఉందనుకోండి, తీయంగా ఉందని, ఆ మామిడి పండు తిన్నా కానీ బేదులు అయిపోతాయి. కాబట్టి భూమి మీద ఇన్ని వెరైటీలు ఉండడం, వ్యత్యాసాలు ఉండడం అనేది మంచిదే. అయితే ఈ వ్యత్యాసాలను చూసి మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని అంగీకరించడం వదిలేసేసి పక్కన వాళ్ళతో మనం పోల్చుకుంటూ ఉంటాం. ఒకడికి 10 సామర్థ్యాలు ఇస్తాడు, అంటే ఒకరిని దేవుడు డాక్టర్గా ఉండడానికి నియమిస్తాడు, ఇంకొకరిని కూలోడుగా ఉండడానికి నియమిస్తాడు. వీళ్ళిద్దరిలో స్కూల్లో ఎవరు ఫస్ట్ వస్తారు? డాక్టర్ నోడే స్కూల్లో ఎక్కువ ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే వాడికి ఇచ్చిన సామర్థ్యాలు వేరే, వాడికి ఇచ్చిన తలాంతు వేరే. అయితే నాకింత ఇవ్వలేదని ఈ వ్యక్తి బాధపడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలడంటారా? చూడండి, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివి లేని పని చేస్తున్నట్టు. ఏమవుద్ది ఆశిస్తే? ఎప్పుడైతే మనం పొరుగు వాడిని ఆశిస్తామో అప్పుడే మనకు బాధ స్టార్ట్ అవుద్ది, అప్పుడే మనకు దిగులు స్టార్ట్ అవుద్ది, అప్పుడే మనకు ఉండేటువంటి ఆనందం కూడా పోద్ది. జీవితంలో ఎప్పటికీ సంతృప్తి అనేది. ఎప్పుడన్నా సరే జీవితంలో మనకంటే హై లెవెల్లో ఉండేవాడు ఉంటానే ఉంటాడా? ఉండడా? మనకంటే హై లెవెల్లో ఉండేవాడు ఎప్పుడూ ఉంటానే ఉంటాడు. కాబట్టి వాడికంటే నేను గొప్పవాడిని అవ్వాలా అనే కోరిక లేకపోతే ఆ పోలిక రెండు మనిషికి మంచి చేయదన్నమాట.
కాబట్టి మనం ఆ విధంగా ఆశించకూడదు. మూడో చూడండి, మూడో పాయింట్ రాసుకోండి. తక్కువ కష్టం, తక్కువ టెన్షన్, ఇదే సింపుల్ జీవితం. తక్కువ కష్టం, తక్కువ టెన్షన్, ఇదే సింపుల్ జీవితం. అంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కువ ఎందుకు కష్టపడతాం? ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కాదా? ఎక్కువ ఎందుకు కష్టపడతాం? కానీ మనకు సంతృప్తి ఎప్పుడు వస్తుంది, ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ కష్టపడితే ఆనందం రాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ డబ్బులు ఉంటే లేదా ఎక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అప్పుడు సంతోషంగా ఉంటాను, అప్పుడు సంతృప్తిగా ఉంటానని అనుకుంటూ ఉంటారు. చూడండి, ఒకసారి మనం బైబిల్లో అన్నా సరే ఆలోచిస్తే డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ, అంటే మన దగ్గర ధనం ఎక్కువయ్యే కొద్దీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర మీ ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరన్నా ఒక్కరన్నా సరే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారా? కానీ ధనవంతులు వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే భయపడతారు. గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కడ నోటీస్ పెట్టద్దని, వాళ్ళని ఏ విధంగా ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళని జైల్లో ఎక్కడ పడేస్తుందని వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, అంత కష్టపడి అంత సంపాదిస్తున్నారు. కాబట్టి ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎంత కట్టాలా, ఎవడు ఎక్కువ కట్టాలా, ఎవడే తక్కువ కట్టాలా, అసలు ఎట్లా కట్టాలా, ఈ రూల్స్ అన్నీ ఎవరు తెలుసుకోవాలంటే డబ్బున్న వాళ్ళే తెలుసుకోవాలి. డబ్బు లేని వాళ్ళకి అవసరమా? డబ్బు లేని వాళ్ళకి అది అవసరం. డబ్బున్న వాళ్ళకి ఇంకా ఏమవుద్దంటే జనాలు ఒక లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర కారు ఉండాలని, వాళ్ళ దగ్గర మంచి మంచి ఉంగరాలు నగలు ఉండాలని, ఇది జనాలు డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా అంత మాత్రమే కాదు, డబ్బున్న వాళ్ళని, ఒక డబ్బున్నోడిని వీడికి 4 కోట్లు ఉన్నారా, వాడికి చూడు 6 కోట్లు ఉన్నాయని పోలుస్తూ ఉంటారు. అలా పోల్చినప్పుడు కూడా మనకు ఆనందం పోదా? ఖచ్చితంగా మనకు ఆనందం అనేది పోద్ది. అంత మాత్రమే కాదు, ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఈ డబ్బున్నోడికి ఎవరన్నా ఒక ఫ్రెండ్ పరిచయం చేసుకుందామని, పరిచయం పెంచుకుందామని వచ్చాడు అనుకోండి, మనుషులు నమ్మలేడు డబ్బున్నోడు. ఎందుకని? వచ్చే వ్యక్తి డబ్బు కోసం వస్తున్నాడా, నా కోసం వస్తున్నాడా? ఒకవేళ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు స్కూల్కి పంపించినా, లేకపోతే వాళ్ళ అబ్బాయిలని లేదా కాలేజీకి పంపించినా, ఆ అబ్బాయికి ఎవరైనా అమ్మాయి లైన్ వేసినా, అమ్మాయికి ఎవరైనా లైన్ వేసినా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళ డబ్బు కోసం ఈయన్ని ఆకర్షించిందా, లేకపోతే డబ్బు కోసం ఈ అమ్మాయిని ట్రాప్లో పడేసాడా ఏంటని ఆలోచిస్తారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అన్నా సరే, మగవాళ్ళు అన్నా సరే, పిల్లకాయలు అన్నా సరే ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, ఆ తప్పు ఎంతమందికి తెలిసిపోద్ది? నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, నీకు ఎంత పాపులారిటీ ఉంటే నీకు వచ్చే చెడ్డ పేరు కూడా అంత ఎక్కువగా పెరగద్ది. రెండు, ఎక్కువ పాపులారిటీ ఉండేవాళ్ళు, ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు అన్నా సరే జనాలతో కలవరు. ఎందుకనంటే జనాలు డబ్బు కోసం ఎక్కడ చంపేస్తారన్న భయం. వాళ్ళ అకౌంట్లలో ఉండేటువంటి డబ్బులు కాపాడుకోవడం కోసం మళ్ళీ ఒక వ్యక్తులను పెట్టి అది ఎట్లా పోకుండా ఉండాలని దానికి సంబంధించి జ్ఞానం పెంచుకోవాలి. డబ్బులు అకౌంట్లో ఉంటే సేఫ్గా ఉంటాయా? ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బులు పోకుండా ఎట్ట కాపాడుకోవాలనే జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. అవునా కదా? ఇట్లా మనిషికి ఏమవుద్దంటే ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఈ డబ్బులే జనాలకి దూరం చేస్తే, డబ్బులే రిలేషన్షిప్స్ని కూడా స్పాయిల్ చేస్తే, ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఆలోచనని కలుగజేస్తాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువగా నేను కష్టపడితే అప్పుడు నాకు సంతృప్తి వస్తుంది అనుకుంటే అది పూర్తిగా ఆపోజిట్. ఎక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించినా నీ దగ్గరకు వచ్చే బంధువులు ఎంతమంది నిజాయితీ వాళ్ళు, ఎంతమంది మంచోళ్ళు అనేది కూడా నీకు తెలియదు. చూడండి, సామెతలు 15వ అధ్యాయం 16వ వచనంలో, విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం మేలు. దేవుడు ఏం చెప్తున్నాడు? విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే, అంటే ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువ కష్టపడి అట్లా ఉంటే అప్పుడు కూడా మనకు సుఖం అనేది ఉండదు. ఇంకా కొంతమంది అసలు వాళ్ళకి ఏ ఆస్తి లేకపోతే ఏ గొడవ ఉండదు. అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఉంటారు. ఒకవేళ ఆస్తి ఉందనుకోండి, అన్నకి ఎక్కువ ఇచ్చావు, తమ్ముడు నాకు తక్కువ ఇచ్చావని మళ్ళీ ఆ గొడవల వల్ల కూడా వాళ్ళని చూడరు. ఎక్కువ సంపాదించాలన్నా కానీ పిల్లలకి దూరం అయిపోవాలి. అవునా కదా? ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరు భార్యతోనూ ప్లస్ పిల్లలతోనూ కూడా సంపూర్ణంగా సుఖపడలేరు. ఎందుకనంటే వాళ్ళ టార్గెట్ అంతా డబ్బు కాబట్టి జీవితం అంతా ఆయాసతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇంకోటి, అసలు ఈ డబ్బులన్నీ ఎందుకు సంపాదిస్తున్నారు వాళ్ళు చెప్పండి? ఇంత డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారంటే ఎక్కువ సుఖపడదామని సంపాదిస్తారు. ఎందుకు సంపాదిస్తారు? ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ సుఖపడవచ్చు, ఎక్కువ డబ్బులుంటే ఇంట్లో సోఫా తీసుకోవచ్చు, కారు తీసుకోవచ్చు, టైల్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ ఉంటేనే మనకు సంతోషం ఆనందం వస్తుంది. కాబట్టి వీటి కోసం మనం పరిగెత్తాలా? మన జీవితాన్ని లోన్ పెట్టన్నా సరే మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలా,
లోన్ పెట్టానా సరే, లేకపోతే మనకు ఒక కారు కొనుక్కోవాలా, లేకపోతే లోన్ పెట్టానా సరే, ఎంత ఎందుకు మనిషి సుఖాల వేటలో పడి ఏమైపోతున్నారంటే లోన్లు కూడా ఎట్టిస్తారని అంటే సింపుల్గా ఇచ్చేస్తారు. ఇట్లాంటి వస్తువులు ఏదైనా కొనేటప్పుడు ఎందుకు ఇస్తారని అంటే ఒకవేళ ఇటు కట్టలేకపోయిన వస్తువు వెనక్కి తీసేసుకోవచ్చు. కాబట్టి ఈ వస్తువు వాడికి అంటగట్టేస్తే ఆ వస్తువుకి వడ్డీ కూడా వస్తుంది. వాడు ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక సోఫా తెచ్చుకున్నావు, ఆ సోఫాలో కూర్చునే ఆనందం ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 10 రోజులు. ఒక కొత్త టీవీ తెచ్చుకున్నాం, ఆ కొత్త టీవీ చూసి మురిసిపోతా ఉన్నాం, ఎన్ని రోజులు మురిసిపోతాం? కొత్త చీర తెచ్చుకుని మురిసిపోతా ఉన్నాం, ఎన్ని రోజులు మురిసిపోతాం? అంటే చూడండి, ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మనకు వచ్చేటువంటి ఆనందాన్ని కనిపించే వస్తువుల్లో కానీ మనం కానీ వెతుక్కున్నట్లయితే మనం పొరపాటు పడుతున్నట్లే. ఇప్పుడు ఈ కెమెరా పోయింది, లేటెస్ట్గా ఒక కెమెరా వచ్చింది, ఈ ఫోన్ పోయింది, లేటెస్ట్గా ఆ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఉంటే అప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది, ఆ మోడర్న్ ఫోన్ తీసుకోవాలా అని మాటకు వస్తే ఈ మోడర్న్ ఫోన్లు ఈ వీటి మీదే మనం ఎక్కువ ఆకర్షితులైపోయాం అనుకోండి, అప్పుడు మనం సంతృప్తిగా ఉండగలమా? అయితే నిజానికి ఒకటి గమనించండి, భూమి మీద రోజు రోజుకి కొత్త వస్తువులు తయారు చేస్తూనే ఉంటారా లే ఉండరా? రోజు రోజుకి ఇప్పుడు ఈ స్పీకరే అనుకోండి, దీన్నే ఎన్ని విధాలుగా మాడిఫై చేస్తారు, దీన్నే ఎన్ని విధాలుగా అప్గ్రేడ్ చేస్తారు. ఈ స్టాండ్ని అన్నా సరే, మన ఫోన్లు అన్నా సరే, ఈ ప్రపంచంలో రోజు మారేది. మనం తాగే గ్లాస్ నీళ్ళ నుంచి ప్రతిదీ రోజు రోజుకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది, మోర్ స్టైలిష్గా అయిపోద్ది, మోర్ కంఫర్టబుల్గా అయిపోతూ ఉంటుంది. అయితే అయ్యే ప్రతిదీ మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు కొనుక్కోవాలా, మా ఇంట్లో ఉండాలని అంటే కష్టం ఉంటుందా ఉండదా? లోకంతో పాటు పరిగెత్తగలవా? ప్రయాసపడగలమా? ప్రయాసపడలే. ప్రసంగి 4:6 చూడండి, మరికొన్ని సంపాదించుకోవాలని సదా తంటాలు పడడం కంటే ఉన్న కొద్ది వాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం. కాబట్టి మరింకొన్ని సంపాదించుకోవాలని చెప్పి సదా తంటాలు పడతా ఉండే వాటికంటే కొద్ది వాటితో సంతృప్తి చెందడం అనేది మంచిది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఏదైతే ఉంటుందో మన దగ్గర దాంతో సంతృప్తి చెందడమే మేలు, కానీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఇది చేస్తే అనేది ఆ తృప్తి ఎప్పటికీ కూడా తీరదు, వస్తువుల్లో మనకు తీరదు. కాబట్టి ఎక్కువ వస్తువులు ఉంటే, లేకపోతే మా ఇంట్లో టైల్స్ ఉంటే, మా ఇంట్లో అటాచ్మెంట్ బాత్రూమ్ ఉంటే, లేకపోతే మా ఇంట్లో పలాంది ఉంటే అప్పుడు నేను ఆనందిస్తాను అని చాలాసార్లు మనం ఓవర్గా ఎక్కువగా స్ట్రెస్ పడుతూ ఉంటాం. కొన్నిసార్లు అందమైన భార్య ఉంటే కొంతమంది ఎక్కువ కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తారంటే అందమైన భార్యను చేసుకుంటే బాగా సుఖపడచ్చు. అందమైన భార్యను చేసుకుంటే సుఖపడతారా? అనుభవజ్ఞులు చెప్పాలా? మీ అనుభవం ఏ పాటిదని అంటారా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మీ అనుభవం తీసుకోకపోయినా ఆయన అనుభవాన్ని తీసుకోవచ్చు. ఎందుకనంటే ఆయన 1000 మంది స్త్రీలతో ఎంజాయ్ చేశాడు. ఆయన 700 మంది భార్యలతో 300 మంది పుడుగత్తెలతో ఆయన జీవితాన్ని చేశాడు. ఆయన జీవితం అంతా స్త్రీలతో ఆనందించాడు. అయితే అంతమంది స్త్రీలలో ఆయనకి ఏ స్త్రీ బాగా నచ్చిందంటే ఒక్క స్త్రీ బాగా నచ్చింది. ఆమె పేరు షిలోమితి. ఆమె తెల్లగా ఉండదు, నల్లగా ఉంటుంది. ఆమె అందం గురించి బైబిల్లో ఒక పుస్తకం రాస్తాడు. దాని పరిశుద్ధాత్మ దేవునికి సంఘానికి పోలికగా వాడుకుంటాడు. ఆ షిలోమితి మీద రాసినటువంటి పుస్తకమే పరమగీతం. మిగిలిన అందరి మీద కూడా ఒక కవిత రాయాలి, ఒక పోయిటరీ రాయాలని ఆయన కనిపించలేదు. ఈ నల్లగా ఉండే ఈ భార్య మీద ఎందుకని ఆ 1000 మంది స్త్రీలతో ఎంజాయ్ చేసిన ఆయన కనిపించింది? కాబట్టి మనం చాలా ట్రాప్ పడతా ఉంటాం. ఈ అందమైన భార్య ఉంటే నేను ఎక్కువ సుఖపడగలను, పూర్తిగా అబద్ధం. ఆ తర్వాత అందాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. భూమి మీద డబ్బులు ఉంటే చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటాం, ఆ డబ్బుని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందమైన ఇల్లు ఉంటే నేను బాగా సంతోషపడతాను అనుకుంటాం, ఆ అందమైన ఇంటికే ఎక్కువ మంది కన్న వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఖరీదైన వైద్యం పలానా చోటుకి వెళ్ళి, లేకపోతే అమెరికాకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి చేసుకుంటేనే నాకు మంచి బాగుంటుంది, అప్పుడు నా మనసుకు తృప్తిగా ఉంటుంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద ఆరోగ్యం చేసుకున్నా మనకున్న ఆరోగ్యాన్ని అయితే మనం కొనలేం. ప్రసంగి 5:12 చూడండి, శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న ధన సమృద్ధి వారికి నిద్ర పట్టనివ్వదు. కాబట్టి శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, ధనికులు ఎక్కువే తింటారు, కానీ శ్రమజీవులు ఒకరోజు తక్కువ తింటారు, ఒకరోజు ఎక్కువ తింటారు, అయితే సుఖంగా నిద్రపోతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏదైతే ఈ లోకంలో మనం గొప్ప అని అనుకుంటామో, ఉదాహరణకి అందగాడైన భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్తని ఎంతమంది తన్నుకోబోతారని అనుమానం వస్తుంది, రాదా కదా?
కాబట్టి చాలా ప్రతిసారి మనం ఏదైతే అడ్వాంటేజ్ అని అనుకుంటామో ప్రతి దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సుఖంగా నిద్రపోతారు. అంటే చూడండి, ఉదాహరణకి ఒక కోటీశ్వరుడికి ఒక బిర్యానీ ఇచ్చాము, ఒక రోజువారి కూలీకి ఒక బిర్యానీ ఇచ్చాము. ఆ బిర్యానీ పొట్లం వల్ల ఎవరు ఎక్కువ ఆనందించగలరు? కోటీశ్వరుడు ఆనందించగలరా? కష్టపడి పనిచేసేవాడు ఆనందించగలరా? అంటే వాడికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? రోజు దొరకదు, ఒక్కసారిగా దొరికింది కాబట్టి అంత ఆనందం వచ్చింది. వీడికి రోజు దొరకద్ది, ఇంక దాంట్లో ఏముంది పెద్ద స్పెషల్ అనే ఆనందం, అంటే సుఖం కూడా సప్పగా అనిపిస్తుంది, సుఖం కూడా పెద్ద రుచి అని అనిపించదు. కాబట్టి నిజమైన సుఖం ఎక్కడుంటుందంటే మన కష్టాల్లోనే ఉంటుంది. ఎవడు ఎక్కువ సుఖపడగలడంటే ఎవరు ఎక్కువ కష్టాలు పడినోడే సుఖపడగలడు. ఉదాహరణకి బాగా అనారోగ్యం ఉందనుకోండి, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే మనకు నార్మల్ లైఫ్ వస్తుంది. అంటే ఉదాహరణకి బాగా నొప్పులు ఉన్నాయనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంజక్షన్ లేదా ట్యాబ్లెట్ వేసాడు, నొప్పులు అంతా తగ్గాయి. మనకి ఎంత సుఖం అనిపిస్తుంది అంటే నొప్పులు వచ్చిన వాళ్ళకే సుఖం అనేది తెలుస్తుంది. అవునా కదా? అంటే సాధారణ మనుషులు ఆ సుఖాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళకి అది సుఖంగా అనుభవించరు. బైక్ తోలడం అన్నా సరే అదొక సుఖం. అంటే సాధారణమైనటువంటి మనుషులు, ఇప్పుడు కాళ్ళు లేనటువంటి వాడికి కాళ్ళ విలువ తెలుస్తుంది. అట్లా సుఖాన్ని మనం అనుభవించాలంటే ఏం చేయాలంటే పూర్తి ఆపోజిట్ని ఎంతగా అయితే ఆనందిస్తామో అంతగా మన సుఖాన్ని ఎంజాయ్ చేయగలం. ఇక్కడ ఎవరు ప్రశాంతంగా నిద్రపోతారని అంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు హాయిగా నిద్రపోతారు. కష్టపడి పని చేయకపోతే నిద్ర వస్తుందా వాళ్ళకి? వాళ్ళు ఉదయం నిద్రపోతారు, రాత్రి ఆడి నుంచి వస్తుంది నిద్ర. కాబట్టి ఎక్కువ కష్టపడితేనే. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడు ప్రశాంతంగా బ్రతకగలంటే భూమి మీద తనకున్న దాంతో, దేవుడిచ్చిన దాంతో తృప్తి చెంది ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తా, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకుంటా. దేవుడు ఇచ్చాడు కారు కొనుక్కో, దేవుడు ఇచ్చాడు ఫ్రిడ్జ్ కొనుక్కో, దేవుడు ఇచ్చాడు మంచి అందమైన భార్యని ఇచ్చాడు, ఎంజాయ్ చేయి. దేవుడు ఇచ్చింది ఏన్ని కూడా తప్పులేదు. అయితే ఇక్కడ ఎక్కడ తప్పు వస్తుందంటే అవతల వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర కూడా ఇది ఉండాలి అనే కోరికలో నుంచే ఇదంతా కూడా వస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చాడో వాటితో ఎంజాయ్ చేయి, కానీ అది కంటే ఇంకా నాకు ఇంకో వస్తువు ఉంటే, దీనికన్నా ఖరీదైన వైద్యం చేయించుకుంటే, లేకపోతే దీనికన్నా ఇంకొక అడ్వాన్స్డ్ వస్తువు ఉంటే అప్పుడు నేను బాగా సంతోషిస్తాననేది పూర్తిగా అవాస్తవం. వస్తువులు రోజు రోజు కూడా మారుతూ ఉంటాయి, టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాటిల్లో ఆనందాన్ని వెతుక్కొని వాటి కోసం కష్టపడతా ఉంటే అసలు భూమి మీద ఇంపార్టెంట్ విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి మూడోది మనం చేయాల్సిన పని ఏంటంటే తక్కువ కష్టం, తక్కువ టెన్షన్, ఇదే సింపుల్ జీవితం. నాలుగోది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వస్తువులను పెంచుకోవడం అంటే వస్తువులకి బానిసలైనట్టే. నాలుగోది ఏంటి? వస్తువులను పెంచుకుంటే ఏమవుద్దంటే వస్తువులకి మనం బానిసైనట్టే. చూడండి, కొద్దిగా ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే మనం చాలాసార్లు ఎంటర్టైన్మెంట్ జోక్స్ వింటాం, లేకపోతే కంటితో నేత్రానందం అని చెప్పి ఈ పలానా ప్రదేశాలు చూడాలని, లేకపోతే ఫోన్లో పలానా పిక్చర్స్ చూడాలని, అప్పుడు నాకు నేత్ర ఆనందం వస్తుంది, నా చెవులకి ఆనందం వస్తుంది అని అనుకుంటావు. అయితే ఎంత చూసినా కన్ను తృప్తి చెందద్దంటారా? ఎంత జోకులు విన్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ విన్నా చెవులకి తృప్తి తీరద్దంటారా? ప్రసంగి 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, మాటలు మళ్ళీ మళ్ళీ మన చెవుల్లో పడుతూనే ఉంటాయి, అయినా మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్ళు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి, అయినా మనకి తనివి తీరదు. అంటే తృప్తి ఎక్కడ ఉంటుంది? మన కళ్ళల్లో ఉంటుందా? మన సెన్సెస్లో ఉండదు, అది మన హృదయాల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈయనేమంటున్నాడనంటే మనుషులు ఈ విధంగా ఇది ఉంటే నేను సంతృప్తి చెందుతాను. ఇక్కడ 2 సెన్సెస్ గురించి చెప్తున్నాడు. అంటే చెవులు, లేకపోతే కళ్ళు, ఇవి కాకుండా మనిషికి ఉన్నాయి. పలానా పర్ఫ్యూమ్ కొంటే నేను బాగా మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే ఇట్లా పలానా సోఫా మీద పనుకుంటే, లేకపోతే పలానా దాన్ని తాకితే, లేదా పలానా దాన్ని తాగితే ఇట్లా మనిషికి సంతోషం వస్తుంది, అప్పుడు తృప్తి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఈ సెన్సెస్ ద్వారా ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఏది కూడా మనకు తృప్తినివ్వదు. ఏది కూడా ఎప్పటికీ కూడా మనకు తృప్తినివ్వదు. ఎంత తిన్నా మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, ఇంకా చాలే ఇంక జీవితానికి అని ఎప్పటికీ కూడా అనిపించదు. అదేవిధంగా డబ్బు కూడా ఇంక చాలే అని ఎప్పటికీ కూడా అనిపించదు. వస్తువుల్ని పెంచుకుంటే, ఇట్లా పెంచుకుంటూ ఉంటే ఏమైపోద్దంటే ఆ వస్తువులకే మనం బానిస అయిపోతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక పేదవాడు ఉన్నాడు,
రాజకీయ నాయకుడి దగ్గర కారు ఉంటుందా ఉండదా? కారుకు డ్రైవర్ ఉంటారా ఉండరా? ఆయనకి బాడీ గార్డ్స్ ఉంటారా ఉండరా? అంటే ఆయన దగ్గర ఇంట్లో పనిచేసే, ఇంట్లో వంట చేయడానికి పనులు ఉంటారా ఉండరా? ఆయన ఇల్లు అంతటిని కూడా ఓడ్చడానికి, క్లీన్ చేయడానికి కూడా పనులు ఉంటారా ఉండరా? ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చి, అరే నువ్వు కానీ ఈ చెడ్డ పని చేయకపోతే నీకు అదంతా పోద్ది అని అన్నావు అనుకోండి. అట్లాగే ఒక రైతు దగ్గరకు వచ్చి, అరే నువ్వు కానీ ఈ చెడ్డ పని చేయకపోతే ఇదంతా పోద్ది అని అన్నావు అనుకోండి, మొత్తం ఉన్నదంతా కూడా నీకు నాశనం చేస్తా అని అన్నావు అనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేస్తారు? ఎవరు తప్పు చేస్తారు? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తాడా, లేకపోతే ఒక కూలి రైతు తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయా? ఇద్దరు తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరు ఎక్కువగా పడిపోవడానికి అవకాశం ఉంటుందంటే రాజకీయ నాయకుడు రైతు కంటే తొందరగా పడిపోతాడు. ఎందుకంటే డబ్బులు లేకపోతే ఉండలేడు. లేస్తే డబ్బు కావాలి, కూర్చుంటే డబ్బు కావాలి, ఇంట్లో ఏ పని చేయాలన్నా, పైన ఫ్యాన్ తిరగాలన్నా డబ్బు కావాలి. ఎందుకంటే వాడు బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించుకోలేడు అంత లగ్జరీ లైఫ్ చూసిన తర్వాత. అంటే డబ్బు ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉండే వస్తువులకు ఓవర్ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో నీతిని కూడా చంపేస్తుంది. ఆ వ్యక్తిలో నీతిని కూడా చంపేస్తుంది. మన వస్తువులకే ఓవర్ అటాచ్మెంట్ అయిందనుకో, ఉదాహరణకి బైకు అన్న బైక్ అన్న కావాలన్నా అని అంతా, వాడు పోగొడతాడేమని భయం వేస్తుందే ఇదా? అంటే మనం చూడండి, మనం వస్తువుల కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వాడికి నేను ఈయన రా అని చెప్తాను. మనిషిని పోగొట్టుకుంటున్నావా లేదా? ఎందుకోసం? వస్తువుని కాపాడుకోవడం కోసం. మన వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తే రెండోసారి ఒకవేళ ఇస్తాడేమో, ఒకవేళ ఏదో ఒకటి భార్య అది బాగలేదురా, అబద్ధం చెప్తున్నాం. అబద్ధం మంచిదా చెడ్డదా? అబద్ధం పాపమా కాదా? అంటే ఎందుకు మనం అబద్ధాలు చెప్తున్నాం అంటే, అరే అది పోయిందిరా అందువల్ల నేను ఈలేను నా బైకా అంటే, ఈ బైక్ అతనికి ఇస్తే అతను ఒకవేళ ఏదైనా రిపేర్లు చేస్తే ఆ రిపేర్లుకి డబ్బులు నాకు దేవుడు ఇస్తాడు అనే నమ్మకం మనలో బేసిక్గా లేదు. కాబట్టి ఏం చేస్తున్నామనంటే ఈ వస్తువులకు ఓవర్గా మనం అటాచ్ అయిపోతే వస్తువులే మన జీవితాల్లో విగ్రహాలు అయిపోతాయి. ఈ వస్తువులు లేనిదే ఎంతగా మనం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఎంతగా పెంచుకుంటే వాటన్నిటికీ కరెంటు బిల్లు కట్టాలి, వాటన్నిటిని మెయింటెనెన్స్ చేయాలి, వాటన్నిటికీ రిపేర్లు చేయించాలి, వాటన్నిటికీ చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. చూడండి, మార్కు సువార్త 4:19 జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. కాబట్టి డబ్బులన్నా సరే, ఈ వస్తువులన్నా సరే ఏం చేస్తాయంటే వాటికి బానిసం చేసేసుకుంటాయి. సుఖాలకి మరిగామనుకోండి, అది ఏ సుఖం అన్నా సరే ఆ సుఖం నీ చేత తప్పుడు పని చేయించడానికి ఆస్కారం. కాబట్టి దేవుడు ఎందుకు నీకు మాటికొస్తే సుఖాలు ఇవ్వడం అని అంటే, భూమి మీద ఆ సుఖాలు నిన్ను ఆవహించేస్తాయి, సుఖాలు నిన్ను బానిసగా చేస్తాయి, చివరికి అది నిన్ను పరలోక రాజ్యానికి కూడా దూరం చేస్తాయి. కాబట్టి దేవుడు సుఖాలని దుఃఖాలని రెండింటిని బ్యాలెన్స్డ్గా చేస్తాడు. అప్పుడే నువ్వు కూడా కంట్రోల్లో ఉంటావు అనే ఉద్దేశం, అప్పుడే నువ్వు ధనం చేత మోసగించబడకుండా ఉంటావనే ఉద్దేశం. మనిషికి భూమి మీద ఎక్కువ వస్తువులతో ఆనందించడం ముఖ్యమా, పరలోక రాజ్యంలో ఆ దేవుడితో ఆనందించడం ముఖ్యమా? కానీ వస్తువులు ఏం చేస్తాయంటే దేవుడి కంటే, దేవుడిని సంతోషపెట్టడం కంటే వస్తువుని కాపాడుకోవడమే ముఖ్యమనే విధమైనటువంటి ఆలోచనని మనలో కలిగిస్తాయి. అది మనలోంచి మనం వెళ్ళాలన్నమాట. అది మనలో నుంచి వెళ్ళాలి. ఈ వస్తువులకే ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఉన్నట్టుండి మనం చేసే పని సరిగ్గా కలిసి రావట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఓవర్గా ఈ విధంగా ఎప్పుడైతే ఒక మంచి రాజకీయ నాయకుడు అన్నా సరే, అప్పటి వరకు మంచిగా ఉన్న రాజకీయ నాయకుడు అన్నా సరే, ఆ వ్యక్తిని ఎవ్వరూ బెదిరించకపోయినా, ఏ తప్పుడు పని చేయరా అని చెప్పకపోయినా కానీ ఉన్నట్టుండి అతనికి వచ్చే ఏదన్నా సరే, అతనికి వచ్చే ఇన్కమ్ అన్నా సరే ఏదైనా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, ఇంట్లో కారు ఉంది, ఇంట్లో పనోడు ఉన్నాడు, ఇంట్లో కూలోడు ఉన్నాడు, వీళ్ళందరినీ ఎట్లా పోషించాలి, ఉన్న డబ్బులు ఆగిపోయాయి, సరే ఒక తప్పుడు పని చేద్దాం, మనమే తప్పుడు పని చేసి డబ్బులు సంపాదిద్దాం. ఎందుకని? సంపాదించకపోతే బతకలేము, వీళ్ళందరికీ ఎట్టేస్తావు, వీళ్ళు జీతాలు ఇవ్వాలా, కారుకి ఆయిల్ కావాలా, దానికి ఇది కావాలా, ఉదయం లేస్తే ఖర్చులన్నీ ఆడించి వస్తాయి అని చెప్పి రాజకీయ నాయకుడు మంచిగా ఉండాలని మనసులో ఉండాలనుకున్నా అతను ఓవర్గా ఈ లగ్జరీస్కి అలవాటు పడిపోయాడు, ఓవర్గా ఈ వీటికన్నిటికీ అలవాటు పడిపోయాడు. కాబట్టి అతనే జనాల దగ్గర దోచుకుంటాడు. ఇట్లా ఈ మనిషి ధనం పట్ల ఉండేటువంటి ఈ వ్యామోహం ఏం చేస్తుందంటే, ఈ వస్తువుల పట్ల ఉండే వ్యామోహం ఏం చేస్తుందంటే సాటి వ్యక్తిని ప్రేమించడానికి బదులు, దేవుడికి విధేయత చూపించడానికి బదులు దేవుడికి దూరం చేసేస్తుంది.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వచనంలో చూడండి. దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. దేవుడు దేన్ని ఎతకమంటున్నాడు? లోకంలో ఉండే వాళ్ళందరికీ ఇదే, ఉదయం లేస్తే అదే బాధ, అదే టెన్షన్. అయితే మీరు జ్ఞానాన్ని తెలుసుకోవాలని వచ్చారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉండే వాళ్ళకి అవన్నీ కావాలని టెన్షన్ పడతారు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకడం. అలా వెతికితే ఏమొస్తుందంట? అప్పుడు అవన్నీ కూడా మీకు వస్తాయి. ఒకవేళ ఎదక్కపోతే వస్తాయా? ఎందుకు రావు? ఎందుకు రావనంటే, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకట్లేదు. ఇటువంటి నిన్ను ఆశీర్వదించావు అనుకో, నువ్వు మళ్ళీ ఆ వస్తువులకు బానిస అయిపోయి దేవుడికి దూరం అయిపోతావు. అసలు నువ్వు ఇంపార్టెంట్ విషయం మర్చిపోయి నన్ను ఆశీర్వదించని అడుగుతుందో, సరే అని చెప్పి నిన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ నువ్వు ఈ వస్తువులకు బానిస అయిపోతావు, దేవుడికి దూరం అయిపోతావు. కాబట్టి నేను ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే, నువ్వు నన్ను, దేవుని రాజ్యాన్ని, నీతిని ఫాలో అయితే, దేవుని రాజ్యాన్ని, నీతిని కానీ వెతికితే, అప్పుడు ఆశీర్వాదం నేను గుమ్మరిస్తాను. భూమి మీద ఎంత కష్టపడినా నీకు భూమి మంచి రిజల్ట్ ఇవ్వదు. ఆ నీకు వచ్చిన శాపాన్ని, భూమికి ఉన్న శాపాన్ని నా ఆశీర్వాదంతో న్యూట్రలైజ్ చేస్తా. భూమి మీద నిన్ను గొప్పోడుగా చేస్తా. ఎప్పుడు చేస్తాను? నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని వెదిగినప్పుడు. కాబట్టి మొదటే మనం పాయింట్ నేర్చుకున్నాం. భూమి మీద ఎంత కష్టాలు పడినా, ఎంత చేసినా ఈ కష్టాలను అయితే మనం తప్పించుకోలేము. ఎప్పుడు మనం ప్రశాంతంగా బ్రతకగలం అనంటే, దేవుని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళే భూమి మీద ప్రశాంతంగా ఉండగలరు. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబుకి ఒకసారి ఆయనకున్న ఆస్తి అంతా కూడా పోయిందా లేదా? పోయిన తర్వాత, ఎందుకయ్యా ఇంత ఆస్తి అంతా పోయింది, పిల్లలంతా పోయినారు, ఎందుకు ఇదంతా, నీ జీవితం చచ్చిపోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు నేను సంపాదించుకున్నాను, నా డబ్బులు నా ఇష్టం, నేను పోగొట్టుకుంటా, నీకెందుకే అని అన్నాడు ఆయన. ఇదే సంపాదించుకున్నాను అని అనలే ఆయన. ఆయన ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే బైబిల్లో ధనవంతులైన వాళ్ళందరికీ, అంటే ఎవరు? వాళ్ళ కాయ కష్టం చేత వాళ్ళు ధనవంతులైన వాళ్ళు కాదు, దేవుని ఆశీర్వాదం చేత ధనవంతులైన వాళ్ళు. మనం కాయ కష్టం చేసే డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులు వాళ్ళ సుఖం ఉండదు. దేవుడిచ్చే ఆశీర్వాదం, అది ధనం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా వాటితో ఎంజాయ్ చేస్తాం. కానీ లోకం ఇచ్చే వాటిలో మనం ఆ విధమైనటువంటి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. కానీ ఈయనకు ఒక స్పృహ ఉంది. ఏంటనంటే, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడి డబ్బులు దేవుడే తీసేసుకున్నాడు, దేవుడి ఇష్టం అని చెప్పి ఆయన ధైర్యంగా ఉండగలిగాడు. కాబట్టి ఇల్లు అడుక్కోవాలని ట్రై చేయలేదు, ఇల్లు ఏదేదో చేయాలని ట్రై చేయలేదు. నేను ఎందుకు అడుక్కోవాలా? నేను ఎవరిని? దేవుడు బిడ్డ నన్ను పోషిస్తాడా, పోషించడా అనే ధైర్యం ఆయన ఉంది. ఆయన ఎవరిని ఇల్లు అడుక్కోవాలి, వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఆయనకు వచ్చిన అనారోగ్యం అంత గొప్పది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద మన ఎంత కష్టపడుతున్నానో నాకు ఎందుకు ఫలితం రావట్లేదంటే, పగిలిన ప్రపంచంలో ఎంత కష్టపడినా ఫలితాలు రావు. ఎప్పుడు మనకు ఫలితం వస్తుందంటే, దేవుని ఆశీర్వాదం తోడైతేనే మనకు ఈ ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. 5వ చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీ తర్వాతి అడుగు కోసం చాలినంత సమకూరుస్తాడు. మీ తర్వాతి అడుగు కోసం దేవుడు చాలినంత సమకూరుస్తాడు. ఉదాహరణకి, ఒక కూలి రైతుకి, అంటే రైతుకి ఒక డాక్టర్ని దేవుడు పుట్టించాడు. అంటే ఒక కూలోడు కడుపులో ఒక డాక్టర్ని తయారు చేయాలని చెప్పి ఒక డాక్టర్గా ఆ వ్యక్తిని తయారు చేశాడు. అయితే కూలోడికి ఆ డాక్టర్ని చదివించడానికి డబ్బులు కూలోడి దగ్గర ఉంటాయా? ఉండవు. కూలోడి దగ్గర యాడ్ ఉంటాయి. డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు కావాలి, కోట్లలో వ్యవహారం అది. కాబట్టి ఏదో డబ్బులు ఉంటే కానీ, లేకపోతే అది చేయదు. ఇప్పుడు ఈ వ్యక్తికి చాలినంత ఎట్టిస్తాడు దేవుడు? మన పాయింట్ రాసుకున్న ఏంటంటే, నీ తర్వాతి అడుగు కోసం దేవుడు చాలినంత సమకూరుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ నాన్న సంపాదించే స్థితి లేదు, కానీ నిన్నేమో డాక్టర్ చేయాలా, ఇది దేవుడు టార్గెట్. డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు కావాలా? ఆ డబ్బులన్నీ ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దేవుడు చాలినంత ఇస్తాడు. ఎంత చాలినంత ఇస్తాడంటే, నీకు ఎంతైతే కావాలో అంత ఆయన ఇస్తాడు. ఉదాహరణకి, నాకు కారు కావాలని నేను కష్టపడతా ఉన్నా, కారు కోసం ప్రతి నెలలో సేవింగ్ చేస్తూ ఉన్నా. అయితే ఆ కారు ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు ఆ డబ్బులు మిగలుతాయి అంటారా? ఆ డబ్బులతో కారు కొనుక్కోగలనంటారా?
ముఖ్యంగా క్రైస్తవుల గురించి చెప్తున్నా, బయట వాళ్ళ గురించి పక్కన పెడితే క్రైస్తవులు అయితే కారు కొనుక్కోలేరు. ఎందుకని దేవుడికి ఇష్టం లేదనంటే, ఆ కారు కొనుక్కోవడం వల్ల నీకు కీడు జరగద్ది, ఆ కారు కొనుక్కోవడం వల్ల నీకు పలానా ఇబ్బంది జరగద్దనంటే నువ్వు ఎంత కష్టపడినా కానీ ఆ కారుకి చాలినంత దేవుడు ఇవ్వడు. ఎందుకని? అది నీకు అవసరం లేదు. నేను పలానా పని చేస్తాను, భూమి మీద ఈ పనితో నేను సక్సెస్ అవుతాను అని నేను అనుకుంటా ఉన్నావు, ఓకే పర్వాలేదు, తప్పులేదు. అయితే ఆ పని చేయడం దేవుడికి ఇష్టం లేకపోతే ఆ పనిలో సక్సెస్ ఇస్తాడా? దేవుడు అపజయం ఇస్తాడు. అపజయం ద్వారా నువ్వు న్యూటన్ తీసుకోవాలని. కాబట్టి దేవుడు తర్వాత అడుగు కోసం ఎంతైతే కావాలో అంత ఇస్తాడనమాట. ఒకవేళ నీ చేత పలానా పని చేయించాలి, నీ చేత ఇల్లు కట్టించాలి, డబ్బులు ఎవరిస్తారు? ఇల్లు కట్టించడం దేవుడి చిత్తం అనుకోండి, డబ్బులు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దానికేం మనమే పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుడు మీ తర్వాతి అడుగు కోసం, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బద్ధకస్తుడు అయినా సరే దేవుడు నీ తర్వాతి అడుగు కోసం, అంటే నువ్వు తర్వాత స్టెప్ వేయడానికి, అంటే ఆ బద్ధకస్తుడిని ఒక వ్యాపారస్తుడిగా చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ బద్ధకస్తుడికి కూడా దేవుడు డబ్బులు ఇస్తాడా? అవును, బద్ధకస్తుడికి కూడా దేవుడు డబ్బులు. ఎందుకని? వాడి తర్వాత స్టెప్ అతను భూమి మీద ముందుకు వేయాలనంటే ఎంత డబ్బులు కావాలో, లేకపోతే ఎంత ఆరోగ్యం కావాలో, లేకపోతే ఎంత జ్ఞానం కావాలో వాటిలన్నిటినీ కూడా దేవుడు మనకిస్తాడనమాట. ఒకవేళ ఈ లేదనంటే అర్థం ఏంటి? ఆ రూట్లో వెళ్ళడం, ఆ వేలో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేదని కాదు, మనకు మంచిది కాదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏదన్నా సరే ఈ పనిలో నాకు పలాంది జరిగించడం అంటే దేవుడు మనకు చాలినంత సమకూరుస్తాడనమాట. బైబిల్లో ఉండేటువంటి చూడండి, యోహాను సువార్త 3:27 ఈ విధంగా ఉంటుంది. యోహాను సమాధానం చెప్తూ, దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్ని పొందుకోలేరు. ఏంటంట? దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్ని పొందుకోలేదు. దేవుడిని నమ్మని వ్యక్తి కన్నా సరే సక్సెస్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఈ లోకంలో ఎవరికి సక్సెస్ రాదు. ఎందుకంటే ఇది పగిలిన ప్రపంచం, వాస్తవానికి ఎవరికి సక్సెస్ రాకూడదు. కానీ దేవుడు ఆయన కృప బట్టి ఆయన నమ్మనటువంటి వాళ్ళకన్నా సరే, ఆయన బాగా కష్టపడుతున్నాడు రా, ఆయన బాగా కష్టపడి కొంచెం జనాలకు మంచిగా సేవ చేస్తాడులే అననే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు ఏమాత్రం కష్టపడిన వాడిని ఆశీర్వదిస్తాడా? బద్ధకస్తుని ఆశీర్వదించడు. కానీ బద్ధకస్తుడికి తర్వాత అడుగు వేయడానికి ఎంతైతే కావాలో అంత ఇస్తాడు. అది మనం రాసుకుంది. బద్ధకస్తుని ఆశీర్వదిస్తాడని నేను చెప్పలేదన్నమాట. కాబట్టి ఒకవేళ నేను మొండు పట్టాను, దేవుడేమో కారు వద్దంటున్నాడు, నాకేమో ఖచ్చితంగా ఈ వర్షాలకి ఈ మంచుకి తిరగడానికి నాకు బాగా ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా నాకు కారు కావాల్సిందే అని మొండు పట్టాను. కొద్ది రోజులు చూస్తాడు, వినకపోతే వదిలేస్తాడు. సరే నువ్వే తెలుసుకోరా అది ఎంత కీడు చేస్తుంది అని వదిలేస్తాడు. అప్పుడు మనకు రియలైజ్ అవుద్ది. అంటే ఆడ దాకా వెళ్ళి అబ్బా దేవుడే కరెక్ట్ అని మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం చాలా విషయాల్లో కూడా. అంటే దేవుడు మన నెక్స్ట్ స్టెప్కి ఎంత జ్ఞానం అయితే కావాలో, లేకపోతే ఎంత ఆరోగ్యం అయితే కావాలో, లేకపోతే ఎంత సామర్థ్యం అయితే కావాలో అంత ఇస్తాడు. అంత ఆరోగ్యం ఇవ్వలేదంటే అర్థం ఏంటి? నీ నెక్స్ట్ స్టెప్ చేయడానికి అంత ఆరోగ్యం అవసరం లేదు. అంత డబ్బులు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? నీ కారు కొనడానికి అంత డబ్బులు ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే కారు కొనడానికి ఇప్పుడు టైం కాదని. ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు తగిన సమయం వస్తే ఆయన ఇస్తాడు. ఒకవేళ దేవుడు ఇవ్వలేదంటే అది అలా జరగడమే మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఈ కొరత ఉంది కాబట్టి ఈ కొరతను బట్టి నేను బాధపడతాను అని అంటే ఎవరికి బాధ వస్తుంది అని అంటే వాళ్ళకే బాధ వస్తుంది. దేవుడు నాకు చాలినంత ఇస్తాడు, ఒకవేళ ఈ సమయంలో నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను సంతోషంగా ఉంటాను అనుకునేవాడు సంతోషంగా ఉంటాడు. లేదు అని అనుకునేవాడు సంతృప్తిగా ఉన్నాడు. లేదు నాకు ఇది కొరతగా ఉంది, నేను అనుకున్నది ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకునేవాడు ఎప్పటికీ సాధించలేడు. కాబట్టి దేవుడు ఎంత ఇస్తాడో ఉన్నదాంతో సంతృప్తి చెందడం అనేది ముఖ్యం. కీర్తనలు 34:9-10 చూడండి. యెహోవా పరిశుద్ధ జనమా ఆయనకు భయపడండి, ఆయనకు భయపడే వారికి ఏ కొదువా ఉండదు. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు కానీ యెహోవాను వెదికే వారికి ఏ మేలు కొరతగా ఉండదు. కాబట్టి ఏ మేలు కూడా కొరతగా. సింహాలు ఎంత బలమైనవి? అంత మనకంటే బలమైనవి కదా. మనమే సింహాలు వస్తే భయపడతాం. అంటే అంత బలమైన సింహాలన్నా సరే ఆకలితో ఉండొచ్చు కానీ దేవుని పిల్లలు ఆకలితో ఉంటారా? అంటే వాళ్ళ కడుపుని ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళ కష్టం పోషించకపోయినా దేవుడు, అంటే వాళ్ళు కష్టపడే స్థితి ఉన్నప్పుడు కష్టపడే విధంగా దేవుడు మన చేస్తాడు.
అయితే మనం కొన్నిసార్లు కష్టపడలేని పరిస్థితుల్లో మనకి చాలినంత దేవుడు ఇస్తాడు. మనకి ఎక్కువ ఇవ్వలేదంటే అర్థం ఏంటి? మనకు ఉన్నంత వరకే చాలని అర్థం. ఏమని అర్థం? మనకు ఉన్నంత వరకే చాలని. నాకు 20,000 జీతం వస్తుంది, 20,000 సాలరీ లేదని అంటే నీ నెక్స్ట్ అడుగుకి ఎంతైతే కావాలో అంతే ఇస్తాడు. ఒకవేళ నీ నెక్స్ట్ అడుగుకి ₹1,00,000 కావాలంటే ₹1,00,000 దేవుడే ఇస్తాడు. ఎట్టిస్తాడు అనేది తెలియదు. ఉదాహరణకి ఆ నెక్స్ట్ డాక్టర్ చదవాలంటే ఆ బిడ్డకి ఏం కావాలి? కాబట్టి ఆ దేవుడు ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ ద్వారా మాట్లాడి ఫ్రీ సీట్ ఇవ్వచ్చు. కొంతమందికి ఫ్రీ సీట్ ఇస్తారు. ఇంకొంతమంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ ఇస్తారు. అంటే అలా ఆ క్యాస్ట్లో పుట్టినా కానీ వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా. 2, వాళ్ళ ఇంట్లో ఉండే బంధువులు ఎవరన్నా సరే నేను చదివిస్తా లేరా అని చెప్పి స్పాన్సర్ చేశారు అనుకో. అంటే ఇవన్నీ ఎట్లా ఇస్తాడు దేవుడు? ఇవన్నీ కాదు, అబ్బాయి నువ్వు బాగా తెలివితేటలుగా ఉన్నాయి, బాగా నువ్వు డాక్టర్ అవుతావు, మేము లోన్ ఇస్తాం నీకు అని బ్యాంక్ వాళ్ళే వచ్చి లోన్ ఇస్తారు అట్లా టాపర్స్కి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తారు. అంటే నీ నెక్స్ట్ స్టెప్కి ఎంత డబ్బు కావాలో ఆ డబ్బులు నీ దగ్గర లేకపోయినా దేవుడే వాటిని ఏదో విధంగా సమకూరుస్తాడు. ఎలా అయినా సమకూరుస్తాడు. అంత డబ్బు లేదంటే అర్థం ఏంటంటే ఆ నెక్స్ట్ మూవ్ అక్కడ అవసరం లేదని అర్థం. కాబట్టి మనం గమ్ముగా కూర్చోవడమే ఆ టైంలో మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి 5వది మనం ఏం నేర్చుకోవాలనంటే ఎప్పుడు మనకు సంతోషం వస్తుందంటే దేవుడు నా తర్వాతి అడుగు కోసం ఎంతైతే సరిపోద్దో అంత ఆయన ఇస్తాడనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి 2 విషయాలు మనం గుర్తుంచుకోవాల్సింది. 6వది ఎక్కడ ఆనందించాలంటే సహవాసంలో దేవునిలో ఆనందించండి. సహవాసంలో దేవునిలో ఆనందించండి. మనం కొన్నిసార్లు సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటామనంటే వస్తువుల్లో వెతుక్కుంటూ ఉంటాం. వస్తువుల్లో వచ్చేటువంటి సంతోషం అంతా ఎట్లాంటిదంటే తాత్కాలికంగా ఉండే సంతోషం. ఉదాహరణకు కొన్నిసార్లు మన పెద్దోళ్ళు మాటల్లో ఒక మాట అంటారు. ఏంటా మాట అంటే ఎంతైనా ఆ పాతకాలం రోజులే బాగున్నాయని అంటారా అనరా? అంటే ఏం బాగున్నాయని చెప్తున్నారు? ఒకప్పుడు నులక మంచం ఉండేది, ఇప్పుడు ఈ బెడ్ వచ్చింది, మంచి స్మూత్ సాఫ్ట్ బెడ్ వచ్చింది, అయినా కానీ ఆ పాత రోజులే బాగున్నాయని చెప్తున్నారా? ఒకప్పుడు బావి నీళ్ళు తాగేవాళ్ళం, ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చింది, అయినా పాత రోజులే బాగున్నాయని చెప్తున్నారు. ఎట చెప్తున్నారు వాళ్ళు? మినరల్ వాటర్ వచ్చినా, ఈ టైల్స్ వచ్చినా, ఎంత ఇళ్ళు వచ్చినా, ఎన్ని ఉన్నా కానీ, ఎంత ఖరీదైన వైద్యం వచ్చినా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పాత రోజులే బాగున్నాయి. ఏం బాగున్నాయి పాత రోజులు? ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ఆనందం ఎందుకని పాత రోజుల్లో ఎత్తుక్కుంటున్నారు? ఎందుకనంటే ఎంత ఖరీదైన వైద్యం ఉన్నా, ఎంత పరుపు ఉన్నా, ఎంత ఇల్లు ఉన్నా, ఎంత క్వాలిటీ వాటర్ ఉన్నా ఆనందం వీటిల్లో దొరకదు. ఇవి సంపూర్ణమైన సంతృప్తి ఇవ్వదు. వాళ్ళు ఎక్కడ ఆనందాన్ని వెతుక్కుంటున్నారంటే మనుషుల ఆనందం వెతుక్కుంటున్నారు, సహవాసంలో ఆనందం వెతుక్కుంటున్నారు. అంటే ఒకప్పుడు మేము వీధుల్లో ఏ విధంగా కూర్చొని తినేవాళ్ళం, ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, ఎవరి పాటికి వాళ్ళే ఉంటున్నారు. ఒకప్పుడు మేము పచ్చడి మెతుకులు తినే అదే పెద్ద ఆడంబరంగా తినేవాళ్ళం, అప్పుడు ఎంత బాగా ఎంతైనా ఆ రోజులు బాగా అని వాళ్ళు ఆ రోజుల గురించి చెప్పేటప్పుడు ఎంతో సంతోషపడతారు. కానీ ఇన్ని సౌకర్యాలు వాళ్ళకి లేవు, అయినా వాళ్ళు ఎక్కడ సంతోషాన్ని వెతుక్కుంటున్నారంటే వాళ్ళు మనుషుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఎక్కడ వెతుక్కుంటున్నారు? కాబట్టి ఈ భూమి మీద ఏ వస్తువులన్నా, ఈ ఖరీదైన సోఫా కొన్నాం అనుకోండి, ఆ సోఫా పరలోక రాజ్యంలో ఉంటుందా? ఈ భూమి మీద కనిపించే రాజ్యం, ఇక్కడ కనిపించే ఏ వస్తువు కూడా పరలోక రాజ్యంలో ఉండదు. ఎందుకంటే అది పూర్తిగా కనిపించని రాజ్యం. ఆ కనిపించని రాజ్యంలో ఈ కనిపించే సోఫా తీసుకెళ్ళి ఎట్ట పెడతావు? పెట్టలేవు. కాబట్టి ఎక్కడ మనం వేటిల్లో ఆనందాన్ని వెతుక్కోవాలంటే మనుషుల్లో మనం ఆనందం వెతుక్కోవాలి. ఒకవేళ మన పేరు చెప్పంగానే ఎంతమంది స్మైల్తో ఉంటారు లేదా ఎంతమంది ఆనందిస్తారంటే అంత ఆనందం మనం అనుభవిస్తున్నట్టు. ఒకవేళ మన పేరు చెప్పంగానే ఎంతమంది ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడమో లేకపోతే ద్వేషంగా ఫీల్ అవ్వడమో చేస్తున్నారంటే అంత దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నట్టు. వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనమే మన హృదయంలో అనుభవిస్తాం. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళు మన గురించి సంతోషంగా లేరంటే మనం సంతోషంగా ఉండలేం. కాబట్టి వస్తువుల్లో కాదు మనం సంతోషాన్ని వెతుక్కోవాల్సింది, మనుషుల్లో మనం సంతోషం వెతుక్కోవాలి. మనుషులతో మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇవి చేయడానికి పెద్ద డబ్బులు కావాలంటారా? జీవితంలో చాలా మెమరబుల్ డేస్ ఎప్పుడు ఉంటాయనంటే వీటిలో ఉంటాయి. నాకు కూడా చాలా కొంతమంది ఫ్రెండ్స్ బిర్యానీ తినున్నాను, పెద్ద పెద్ద రెస్టారెంట్లో తినున్నాను, కానీ నాకు ఏది చాలా ఆనందకరమైన విషయం అని అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు హాస్టల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో మేము నలుగురు 5 ఉంటాం, ఒక పచ్చడి తీసుకొచ్చారు. పచ్చడి తీసుకొస్తే అప్పుడు అది పనిగా కింద మెస్లోకి వెళ్ళి ఆ పచ్చడి కలుపుకొని తిన్నాను అన్నమాట. అంటే ఆ పచ్చడి అంటే అక్కడ వాళ్ళు పెట్టే వంటలు సరిగ్గా నచ్చక అది పనిగా ఇంట్లో నుంచి పచ్చడి తెచ్చుకోవడం, అది నాకు అదే గుర్తొస్తుంది అనమాట.
అంటే పచ్చడి నాకు ఆనందం ఇచ్చింది, కానీ బిర్యానీ ఈరోజు నీకు బాగా గుర్తున్న ఆనందం ఏదనంటే అదే చెప్పగలుగుతున్నానంటే, అంటే నేను ఇన్నిసార్లు బిర్యానీ తిన్నా వాటి నాకు ఎందుకు అనిపించలేదంటే, అక్కడ మన రిలేషన్షిప్ ఎవరితో అయితే మెమరబుల్గా ఉంటుందో మనం చేసే యాక్టివిటీ కూడా అంత మెమరబుల్గా ఉంటుందన్నమాట. అది మన దగ్గర ఎంత క్వాలిటీ వస్తూ ఉన్నాం, లేకపోతే ఎంత పార్క్కి వెళ్ళాం, మన దగ్గర డబ్బులు ఉంటే పార్క్కి వెళ్ళచ్చు, కానీ పార్కుల్లో మనుషులతో సరిగ్గా లేవనుకోండి మనం, అప్పుడు ఆనందం ఉంటుందా? విహారయాత్రలకు వెళ్ళినా మనం మనుషులతో సరిగ్గా ప్రవర్తించాలనే స్కిల్స్ సరిగ్గా నేర్చుకోకపోతే ఎంత డబ్బులున్నా కానీ మనం సరిగ్గా ఆనందించలేం. అయితే దేవుడు ఈ ఎప్పటికీ ఉండే మనుషులు, వీళ్ళు ఎప్పుడేమి సోఫాల్లాగా చచ్చిపోయిన తర్వాత ఏం మాయమైపోరు, మనుషులు చనిపోయిన తర్వాత కూడా మన పరలోక రాజ్యంలో కనిపిస్తారు, వాళ్ళతో ఆనందించమని చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న భక్తులు కూడా చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనంలో, వారందరూ ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకునేవారు, తమ ఇళ్లలో అందరూ కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టె విరిచి తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారనంటే సహవాసంలో, మనుషుల్లో వెతుక్కుంటాం. కాబట్టి పేదవాడన్నా సరే వాడు మంచోడైతే వాడు ఆ పేదరికంలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు, కానీ డబ్బున్నోడు మనుషుల్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే, మనుషులతో సరిగ్గా ఉండడం తెలియకపోతే అక్కడే నరకాన్ని చూస్తాడు. రెండోది, ఇక్కడ ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులతో ఆనందించడానికి, దేవుడితో ఆనందించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. అయితే ఈ మనుషులతో కూడా మనకు కొన్నిసార్లు ఫాల్ట్ వస్తుంది. అంటే స్వార్థపరులైన మనుషుల్ని మనం ప్రేమించాలా? మనల్ని విమర్శించే వాళ్ళతో కూడా మనం సంతోషంగా ఎట్లా ఉండాలి? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ముందు మీరు ఎవరితో సంతోషించాలంటే దేవుళ్ళో సంతోషించాలి. ఎవరిలో సంతోషించాలి? దేవుళ్ళో సంతోషించడం వచ్చిన వాడే మనుషులతో కూడా సంతోషంగా ఉండగలడు. లేకపోతే ఈ స్వార్థపూరితమైన, మోసపూరితమైనటువంటి మనుషులతో ఎవరు కూడా సంతోషాన్ని అనుభవించలేరు. అందుకే ఫిలిప్పీ 4:4లో చెప్తున్నాడు, అన్ని వేళలందును, అంటే కష్టాల్లో అయినా సరే, బాధల్లో అయినా సరే, ఆనందాల్లో అయినా సరే, ఐశ్వర్యంలో అయినా సరే, అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించుడి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. కాబట్టి ఏ ఆనందం ముఖ్యమైనదంటే, ఇప్పటి వరకు కొద్ది విషయాలు చెప్పాను, ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా మనకు టైం సరిపోదు, కాబట్టి దేవునిలో ఆనందించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 7వది, నా దేవుడు చాలినవాడని గుర్తించాలి. 7వది మనం గుర్తించాల్సింది అంటే, నా దేవుడు చాలినవాడు అని గుర్తించండి. అంటే మనకు చూడండి, బైబిల్లో కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉంది. అక్కడ దావీదు మహారాజు ఈ విధంగా చెప్తాను, యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు లేదు. ఏమంటున్నాడు అంటే, ఆయన చూడండి, ఆయన గొర్రెల కాపరి, ఆయన గొర్రెల కాపరి, నా యెహోవాయే నా కాపరి. కాబట్టి నాకు ఎప్పుడు నీళ్లు పెట్టాలా, ఎక్కడ నాకు పచ్చి బయళ్ళు దొరుకుతాయి, ఎక్కడ నాకు పచ్చగడ్డ దొరికి నాకు మంచి వసద్ది, ఇదంతా ఎవరికి తెలుసు అంటే నా కాపరైన యెహోవాకి తెలుసు. కాబట్టి నాకు పలాంది లోటు ఉంది అని నేను అనను, నాకు ఏ లోటు లేదు అని ఆయన అంటున్నాడు. ఇంకా ఆయన ఎవరనంటే ఆయన ఒక రాజు. అంటే ఆయన యుద్ధాలు చేసేటప్పుడు ఆయన దాక్కోవాలో వద్దా? యుద్ధాలు చేసేవాళ్ళు చేతిలో డాల్ పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అవతల బాణాలు వేసినా కానీ, లేకపోతే ఏదైనా చేసినా కానీ బండల దగ్గర, గుహల దగ్గర, కొండల దగ్గర దాక్కుంటూ ఉంటారు. కానీ ఈయనేమన్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా బండ. ఏంటంట అంటే బండలు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడంటే ఆ కాలంలో మనకు ఇప్పుడంటే రకరకాల మెటీరియల్స్తో మంచి మంచి షీల్డ్ తయారు చేస్తున్నారు. ఆ కాలంలో అంత మంచి మెటీరియల్స్ ఉండేటి కాదు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, శత్రువులు అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే నా బండ ఎవరంటే, ఈ పెద్ద బండే నాకు ఆశ్చర్యం అని అనలేదు, యెహోవాయే నా బండ అని అంటున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాయే నా కోట. రాజుగారి కోటలో దాక్కోవాలో వద్దా? ఏ కోట? నేనుండే కోట కదా నాకు ఆనందం ఇచ్చేది. నా కోట ఎవరనంటే యెహోవాయే నా కోట. నాకు రాజుగారి దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారా ఉండరా? నా బాడీ గార్డ్సే నాకు సంతృప్తిగా ఉన్నారు అని ఆయన అనలేదు. యెహోవాయే నా రక్షకుడు. ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ నాకు అండగా ఉన్నారు. అది ఆయన అండ కాదంట. ఏది ఆయన అండ అంటే, నా దేవుడే నా అండ. నేను ఆశ్రయం కోసం ఆయన యొద్దకు పరిగెత్తుతాను. అంటే కష్టం వస్తే ఎవరి దగ్గర పరిగెత్తుతాడంట? ఫలానా బంధువు సహాయం చేస్తాడు, నా బంధువు దగ్గరికి కాదు. నేను ఆశ్రయం కోసం ఆయన యొద్దకు పరిగెడతాను. దేవుడు నా డాలు.
నా చేతిలో ఉండేదో ఇది నా డాల్ కాదు, దేవుడే నా డాల్. అంటే దేవుడే నన్ను కాపాడేవాడు. ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుడు స్థలము. నేను ఎక్కడ దాక్కుంటున్నాను? ఆయన కొద్ది రోజులు దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నానంటే నేను కొండలో దాక్కోలేదు, యెహోవాలో దాక్కున్నాను. ఇక నన్ను ఎవడు కనిపెడతాడు అంటే ఆయన చూడండి, ఆయన ఆలోచన విధానం అంతా కూడా చూడండి. ఇక నాకు ఫలాంది ఉంటే అప్పుడు నేను సంతృప్తిగా ఉంటానని ఆయన అనలేదు. ఆయన ఆలోచన విధానం ఏంటంటే, నాకు ఇంకొంచెం జీతం పెరిగితే, లేకపోతే నా దగ్గర ఉన్న కత్తి ఇంకొంచెం 2 సైడ్లు పదునుగా ఉన్నట్లయితే, నాకు ఇంకో 4 బాడీ గార్డులు ఉన్నట్లయితే, నాకు ఇంకొక జెడ్ సెక్యూరిటీ పెరిగినట్లయితే, అప్పుడు నాకున్న సైన్యం బలం కొంచెం పెరిగినట్లయితే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నాకున్న రాజ్యం కొంచెం పెరిగితే, లేకపోతే నాకున్న భార్యలు ఇంకొంచెం పెరిగితే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను, అప్పుడు నాకు సంతృప్తి వస్తుందని వీటన్నిటిలో సంతృప్తి ఎత్తుక్కోకుండా ఆయన ఎవరిలో ఇవన్నీ ఎత్తుక్కుంటున్నాడంటే ఒక్క దేవుళ్ళలోనే ఎత్తుక్కుంటున్నాడు. ఎవరిలో ఎత్తుక్కుంటున్నాడు? యెహోవాయే నా కాపరి అంటున్నాడు, నాకే లోటు లేదంటున్నాడు. యెహోవాయే నా బండ అంటున్నాడు, యెహోవాయే నా డాల్ అంటున్నాడు. యెహోవాయే అన్నీ యెహోవాయే. యెహోవా సరిపోతాడా అన్నిటికీ? ఆయన ఆలోచన విధానం. దేవుళ్ళు ఆనందించడం అంటే అదే. వాళ్ళు దేవుని పిల్లలు అంటే వాళ్ళు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారు, వాళ్ళకున్న లోటుని దేంతో భర్తీ చేసుకుంటున్నారని అంటే యెహోవాతో భర్తీ చేసుకుంటున్నారు. దేంతో భర్తీ చేసుకుంటున్నారు? ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు లేవు అనుకోండి, మనం ఏమనాలి? యెహోవాయే నా ఇన్సూరెన్స్. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? ఏమి చేయను, నాకేమి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు అని అందరు యెహోవాలు ఆనందించేవాళ్ళు. యెహోవాయే నా డాక్టర్ అని అంటారు. ఒకవేళ మనకు బాడీ గార్డ్ లేరు, నా బయటికి వెళ్ళిన తర్వాత అందరికీ సెక్యూరిటీ గార్డులు నాకు లేరంటే యెహోవాయే నా బాడీ గార్డ్. అందరికి బయట వాచ్మ్యాన్లు ఉన్నారు, మా ఇంటి ముందు వాచ్మ్యాన్ లేరు, అందరికి కుక్క ఉన్నారు, మా ఇంట్లో కుక్కలు లేరు, ఎవరు నాకు కాపలానంటే యెహోవాయే మా ఇంటి ముందు వాచ్మ్యాన్, ఆయనే నాకు కాపలా. అంటే ఆయన ఒక్కడుంటే చాలు, మొత్తం అంతా కూడా సరిపోద్ది. మన కోర్టులో అన్యాయం జరిగింది, మన పక్షాన్ని వాదించడానికి లాయర్కి డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర లేవు. ఎవరు మన లాయర్ అప్పుడు? యెహోవాయే మన లాయర్. అంటే ఆయన ఇంకా ఇవ్వలేదంటూ కూడా ఏది కూడా ఉండదన్నమాట. యెహోవాయే నా ఇంతమంది క్లయింట్స్ వస్తే అప్పుడు నా బిజినెస్లో ఎక్కువ కాంట్రాక్ట్స్ వస్తాయి, మంచిదే. అసలు ఏ కాంట్రాక్ట్ లేకపోయినా మనం ఎవరిని కాంట్రాక్టర్ అనుకోవాలంటే యెహోవాయే నా కాంట్రాక్ట్, యెహోవాయే నా కస్టమర్, యెహోవాయే నా బలం. ముసలోళ్ళకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో ఉన్న కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు ఇట్లా అనుకున్నారు, యెహోవాయే నా బలం అని. అంటే వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యం ఉంటే అప్పుడు నేను ఆనందంగా సంతోషంగా ఉంటానని వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. కొంతమందికి తండ్రి లేడు, యెహోవాయే నా తండ్రి. కాబట్టి యెహోవా ఒక్కడు సరిపోతాడు మనిషికి. కాబట్టి అది ఉంటే సంతోషిస్తాను, ఇది ఉంటే సంతోషిస్తానని మనం అనుకుంటే భూమి మీద ఏ లోటు అనేది ఎప్పుడూ ఉండదు. అది మనం గుర్తించలేదు అనుకోండి, మన జీవితంలో సంతృప్తి అనేదే రాదు. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో రూతు అనే ఆమె ఉంది. ఎవరామె? రూతు అనే ఆమె. ఆమెకి ఒకసారి నయోమి అనే ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో నుంచి పక్క దేశానికి వెళ్ళింది. పక్క దేశానికి వెళ్ళిన తర్వాత వేరే అంటే ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి నయోమి గారు అవతల సైడ్కి వెళ్ళిన తర్వాత ఆమెకి 2 కొడుకులు, ఒక భర్త ఉండేవాడు. అవతలికి వెళ్ళిన తర్వాత తన భర్త చచ్చిపోయాడు, తన 2 కొడుకులు కూడా చనిపోయాడు. ఇక మిగిలి ఉండేది ఆ కొడుకులకి పెళ్లి చేసినందువల్ల కలిగినటువంటి 2 భార్యలు మాత్రమే ఉన్నారు. అంటే 2 భార్యలు ఉన్నారు. ఇప్పుడు అవతల సైడ్కి నయోమి గారు వెళ్ళారు. ఏ నుంచి వెళ్ళేటప్పుడు 3 మగవాళ్ళతో వెళ్ళింది అవతల సైడ్కి. కానీ అవతల సైడ్ నుంచి వచ్చేటప్పుడు 3 మగవాళ్ళు చచ్చిపోయారు. 3 మగవాళ్ళు చచ్చిపోయారు. తన 2 కొడుకులకి పెళ్లి చేసుకున్నటువంటి 2 భార్యలే ఉన్నారు. అయితే ఆ విధంగా ఇంకా ఆ నుంచి ఇంక ఏడెందుకు, నాకు ఎవరు లేరు, ఆడన్నా మా బంధువులు ఎవరో ఒకరు పూట పెడితే తింటా, లేదంటే చచ్చిపోతా అని అనుకొని ఆమె ఆ నుంచి ఇంక వచ్చేయాలని అనుకుంది. అయితే ఆ నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు వాళ్ళ కోడలికి 2 కోడళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటి ఆఫర్ అని అంటే, అమ్మా నేను ముసలితనంలో ఉన్నాను, నన్ను మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు, ముసలితనంలో అన్న చూడండి అమ్మా నన్న అని ఆమె ఆలోచించలేదు. అంటే ఆమె స్వార్థం కోసం ఆలోచించలేదు. ఆమె ఎట్లా ఆలోచించిందంటే, అమ్మా నా కోసం ఎందుకు, నా దేవుడు ఎటు చేశాడు, సరే ఏదో అయిపోయింది, మీ పాటికన్నా మీరు పోయి ఎంజాయ్ చేసి హాయిగా బతకండి అమ్మా అని చెప్పానంటే వాళ్ళల్లో ఒక కోడలు వచ్చి ఓకే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకో కోడలు ఏమనిందంటే ఆగిపోయి, లేదత్తా నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీకు ఎవరి జనాల్లో వాళ్ళే నా జనులు,
నీకు ఎవరు బంధువులో వాళ్ళే నా బంధువులు అని చెప్పి ఆమె నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసేసి వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత ఇంటికి పుట్టింటికి వెళ్తే ఎన్నో ఆనందాలు ఉంటాయో ఉండవా? తనను పోషించుకోలేనటువంటి అత్త నన్ను ఎలా పోషిస్తుంది? ఈ అత్తతో పాటు వెళ్తే ఈ అత్తను పోషించడానికి నాకు ఇంకా ఎక్కువ కష్టం వస్తుంది, అవునా కదా? ఈ అత్తతో ఎట్టెళ్తావబ్బా అని వేరే కోడలు ఆలోచించి వెళ్ళిపోయింది. కానీ ఈమె ఈ కష్టాలన్నీ ఎందుకని ఆమె ఆలోచించలేకపోయింది? ఆమె తెలివి తక్కువగా అయిందంటారా? లేదు, ఆమె తెలివి తక్కువ కాదు. ఆమె ఎవరి మీద నమ్మకం అని అంటే యెహోవా మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం? నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. వచ్చి ఏం పని చేసిందంటే పొలాల్లో పడేటువంటి ఆ చిన్న చిన్న ఒడ్ల గింజలు ఉంటాయి కదా, ఆ ఒడ్ల గింజలు ఏరుకుంటూ బతుకు స్టార్ట్ చేసింది. తర్వాత గొప్ప స్థాయికి దేవుడు ఆమెను హెచ్చించాడు. అంటే ఆమె కరేజ్ చూడండి, ఆమె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ దేవుడే నా దేవుడత్తా. ఏం దేవుడు అత్తా, మీకు మీ ఇంట్లో ఉన్న 3 మగాళ్ళని చంపేశాడు, అట్టాడు దేవుడా అని ఆమె అనలేదు. ఆమె ఒక చెడ్డ సంఘటన జరిగినప్పుడు కూడా ఒక దేవుళ్ళో ఉన్న శక్తిని ఆమె గుర్తించడంలో ఏమాత్రం కూడా ఆమె వెనకడుగేయలేదు. 3 మగాళ్ళనే చంపేసిన దేవుడు మనల్ని ఎట్ట పోషిస్తాడత్తా ఆమెను అనలేదు. ఎందుకంటే ఆమె యెహోవాలో ఆనందించడం నేర్చేసుకునింది అప్పటికే. కాబట్టి యెహోవాని ఆమె దూరం చేసుకోలేదు. అందుకే దేవుడు ఆమె కడుపులో పుట్టడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు వాళ్ళ స్త్రీల ఆడవాళ్ళ కడుపునే పుట్టాలి, కానీ ఈమె బయట నుంచి వచ్చిన మోయాబు దేశస్తురాలు ఆమె గర్భాన్ని కూడా వాడుకున్నాడు ఆయన భూమి మీద పుట్టడానికి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఆనందిస్తున్నారనంటే బయట కనిపించేటువంటి పరిస్థితులు వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని ఏమాత్రం చంపడం లేదు. వాళ్ళకి ఎవరు ధైర్యం అని అంటే ఆమె కరేజ్ చూడండి, ఆమె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ దేవుడే నా దేవుడత్తా. ఏం దేవుడు అత్తా, మీకు మీ ఇంట్లో ఉన్న 3 మగాళ్ళని చంపేశాడు, అట్టాడు దేవుడా అని ఆమె అనలేదు. ఆమె ఒక చెడ్డ సంఘటన జరిగినప్పుడు కూడా ఒక దేవుళ్ళో ఉన్న శక్తిని ఆమె గుర్తించడంలో ఏమాత్రం కూడా ఆమె వెనకడుగేయలేదు. 3 మగాళ్ళనే చంపేసిన దేవుడు మనల్ని ఎట్ట పోషిస్తాడత్తా ఆమెను అనలేదు. ఎందుకంటే ఆమె యెహోవాలో ఆనందించడం నేర్చేసుకునింది అప్పటికే. కాబట్టి యెహోవాని ఆమె దూరం చేసుకోలేదు. అందుకే దేవుడు ఆమె కడుపులో పుట్టడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు వాళ్ళ స్త్రీల ఆడవాళ్ళ కడుపునే పుట్టాలి, కానీ ఈమె బయట నుంచి వచ్చిన మోయాబు దేశస్తురాలు ఆమె గర్భాన్ని కూడా వాడుకున్నాడు ఆయన భూమి మీద పుట్టడానికి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఆనందిస్తున్నారనంటే బయట కనిపించేటువంటి పరిస్థితులు వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని ఏమాత్రం చంపడం లేదు. వాళ్ళకి ఎవరు ధైర్యం అని అంటే ఒరే మనకి ఇవన్నీ లేవే, ఇవన్నీ లేకపోతే ఎట్ట సంతృప్తిగా ఉంటావు, మనకి ఇల్లు లేదత్తా, ఏం లేదత్తా, ఆడికి పోయినా ఇవన్నీ వాటిలో సంతృప్తి ఎత్తుక్కోలేదు. వాళ్ళు దేవుళ్ళలోనే సంతృప్తి ఎత్తుక్కున్నారు. చూడండి 1 తిమోతి 6:6లో సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. కాబట్టి ఏది మనకు లాభాన్ని ఇస్తుందంటే సంతృప్తిగా ఉండి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు ఇచ్చిన దాంతో ఉండడమే భూమి మీద గొప్ప అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఒకసారి నేనేం చెప్పాను చెప్పి ముగిస్తాను చూడండి. మొట్టమొదటిది మనం సంతృప్తిగా ఆలోచన ఏంటనంటే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇది పగిలిన ప్రపంచం అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి భూమి మీద నేను ఎంత కష్టపడినా నాకు సక్సెస్ రావట్లేదు ఏంటనంటే అది అప్పటికి రాదు. అది ఎప్పుడు వస్తుందనంటే ఏది వచ్చినా కానీ అది దేవుడి నమ్మే వాళ్ళకన్నా సరే నమ్మని వాళ్ళకన్నా సరే దేవుడు ఇస్తేనే అది మనకు వస్తుందన్నమాట. రెండోది పోల్చడం అంటే నీ ఆనందానికి తాళం వేయడం. ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులు సమస్యలు మనం పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఒకరినొకరు పోల్చుకోకూడదు. దేవుడు మనకి ఎంతైతే ఇచ్చాడో, నన్ను ఏ డిజైన్తో చేశాడో, మనల్ని ఎట్లా అయితే సృష్టించాడో దాన్ని మనం అంగీకరించడమే నిజమైన ఆనందం అందులో ఉంది. మూడోది ఏంటనంటే తక్కువ కష్టం తక్కువ టెన్షన్. ఇదే సింపుల్ జీవితం. ఎక్కువ కష్టపడి ఎక్కువ కష్టాలు పడే కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించే కూడా ఈ భూమి మీద ఏమి కష్టపడిందంతా ఆడికి మనం ఏమి ఎత్తుకోబోము. కాబట్టి ఉన్న ఈ భూమి మీద జీవితాన్ని సింపుల్గా బ్రతకాలి. దేవుడు మనల్ని పోషిస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు ఆయన మన అవసరాలు తీరుస్తాడని ఆయన చెప్పాడు. కాబట్టి వాటి కోసం మనం ప్రధాన అడుగు వేయాలి. లేకపోతే ఏమవుద్దనంటే మనల్ని ఆ వస్తువులు వాటికి బానిసలుగా చేసేసుకుంటాయి. నాలుగోది వస్తువులపై ప్రేమ పెంచుకోవడం అంటే వస్తువులకి బానిసైనట్టే. కాబట్టి రోజు రోజుకి వస్తువులు పెరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి. ఆ వస్తువులన్నీ మా ఇంట్లోనే ఉంటేనే, ఆ వస్తువులన్నీ నేను ధరిస్తేనే అప్పుడు నేను ఆనందంగా ఉంటాననేది పూర్తిగా అవాస్తవం. వాటిలో మనకు ఆనందం దొరకదు. ఐదోది మనం గుర్తుంచుకోవాల్సింది దేవుడు మన తర్వాత అడుగు వేయడం కోసం ఎంత పొట్టయితే ఉండాలో,
ఎంత బియ్యం అయితే ఇవ్వాలో, లేకపోతే ఎంత డబ్బులు అయితే ఇవ్వాలో, ఎంత ఆరోగ్యం అయితే ఇవ్వాలో, ఎంత జ్ఞానం అయితే ఇవ్వాలో, ఎంత మనుషుల అండ అయితే ఇవ్వాలో, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ స్టెప్కి ఎంతైతే కావాలో అంత ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదనంటే ఆ స్టెప్ అక్కడ వేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సహవాసంలో దేవునిలో ఆనందించాలి. ఈ భూమి మీద ఉండేటువంటి వస్తువుల్లో వెతికే ఆనందం మనకి ఎల్లకాలం సంతృప్తిగా ఉండదు. అది నిజానికి మనకు మెమరబుల్గా కూడా ఉండదు. మనం వెనకాల గతాన్ని గుర్తు తెచ్చుకుంటే ఏది మనకు బాగా గుర్తుంటుంది అంటే, ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందనంటే సహవాసంలో ఆనందించడం, దేవునిలో ఆనందించడం. చివరిది మనం గుర్తుంచుకోవాల్సింది, భూమి మీద డబ్బులు వస్తాయని నేను సంతృప్తిగా ఉంటాను, అప్పుడు నా లోటంతా తీరద్దని కాదు, నా దేవుడు చాలినవాడు అని గుర్తించాలి. ఎప్పుడైతే నా దేవుడు సరిపోతాడు, యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు లేదని ఆ వ్యక్తి అయితే గమనిస్తాడో ఆ వ్యక్తి భూమి మీద సంపూర్ణ సంతోషంగా బ్రతుకుతాడు. కాబట్టి సంతృప్తిగా ఉండడం అంటే అసలు ఏ పని చేయకుండా, ఏ కష్టపడకుండా గమ్ముగా కూర్చోండి అని నేను చెప్పడం లేదు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యంతో మనం చేయాల్సిన కష్టం మనం చేయాల్సింది, దేవుడు మనకిచ్చిన రోల్ మనం చేయాల్సిందే, అందులో తప్పేం లేదు. కానీ దేవుడు మనకి ఎంత ఇవ్వాలనేది ఎవరు నిర్ణయిస్తున్నారంటే దేవుడే నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఒకవేళ మనకు ఎక్కువ అవసరం అయితే ఎక్కువ ఇస్తాడు, తక్కువ అవసరం అయితే తక్కువ ఇస్తాడు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టాలంటే ఎక్కువ డబ్బులు కావాలా వద్దా? ఆ పార్టీకి అవసరాలు ఉంటాయా ఉండవా? చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇతన్ని రాజకీయ నాయకుడిగా నేను సృష్టించినప్పుడు ఆ రాజకీయ పార్టీ నిలబెట్టడానికి కూడా డబ్బులు ఎవరిస్తారంటే ఆ రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు దేవుడు ఇస్తాడు. కాబట్టి నెక్స్ట్ అడుగుకి ఎంత కావాలో అంత ఇస్తాడు. ఒకవేళ ఈ లేదనంటే మన పార్టీ పెట్టడం ఇష్టం లేదని అర్థం. దేవుడికి మనకు రాజకీయాల్లో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదేమో, అందుకే ఇటువంటి పరిస్థితులు కలుగజేస్తాం. ఒకవేళ లేదు, ఈ కష్టాలు నీ మంచికారా, నీ కష్టాల్లోనే నువ్వు ఎదుగు అని అయితే దేవుడు చెప్తాడు, ప్రతిదీ కూడా మనకు చెప్తాడు. కాబట్టి కొన్నిసార్లు మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ కష్టాల్లో ముందుకెళ్ళేటువంటి దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా ఇకనైనా వెనక్కి వచ్చారా, ఎంతకాలం దాంట్లోనే ఉంటావా అని నీ బ్యాడ్ రిజల్ట్ ఇస్తాడు. కొన్నిసార్లు మంచి రిజల్ట్ ఇచ్చి ఇంకొక స్టెప్ వేయరా, ఏం కాదు ఇబ్బంది, నేను చేశాంగా, ఇదో ఫెయిల్యూర్ వచ్చిందేవా, ఈ విధంగా నేను ఉన్నదంతా పోగొట్టుకుని పర్వాలేదు ఇస్తాలేరా, ఇంకో స్టెప్ నేను ఇస్తాలే, కొంచెం డబ్బులు ఇస్తాలే, ఇప్పుడు ట్రై చేయి అని చెప్పి ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన చాలేని దేవుడు మన అక్కర్లన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ పరిపూర్ణ నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పటి వరకు కూడా నాయన చాలా మాటలు ప్రభా మేము విన్నాం తండ్రి. జీవితంలో సంతృప్తిగా మేము ఉండాలంటే నాయన మాకున్న ఈ కష్టం తీరిపోతే మాకు సంతృప్తిగా ఉండగలం. పూర్తిగా అమాయకత్వం తండ్రి. మాకున్న ఇది పోతే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, అది కూడా ప్రభా అవాస్తవం. మా ఇంట్లో ఉండేటువంటి నా భర్త ఇంకొంచెం కష్టపడితే అప్పుడు నాకు ఇంకొంచెం మంచి రోజులు వస్తాయి, పూర్తిగా అబద్ధం తండ్రి. అయ్యా మేము పగిలిన ప్రపంచంలో ఉన్నాను నాయన, ముందు మా మనసుతో గుర్తించడానికి సహాయం దయచేయండి. అయ్యా మాకు వచ్చే ప్రతి కష్టంలో మాకు దేవుడి సహాయం అత్యవసరం అనే విషయాన్ని ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే మా కష్టం మాకు సరైన ఫలితాలు ఇవ్వలేదు, కానీ నాయన మీ ఆశీర్వాదమే, మీ సహాయమే మాకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి నాయన మేము మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేము ప్రయాసపడడానికి సహాయం తెచ్చు. అయ్యా మేము మిమ్మల్ని వదిలిపెట్టేసి అయ్యా ఈ డబ్బు వెనకే ప్రభా మేము పరిగెడితే నాయన ఎంతో అలసట, ఎంతో వేదన, మనుషుల్ని దూరం చేసుకొని సరైనటువంటి సుఖం లేకుండా నాయన భూమి మీద ఎంతో ఇబ్బందిగా బ్రతకాలి తండ్రి. అయ్యా ఎంత పాపులారిటీ సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత అధికారం సంపాదించినా మొత్తం కూడా ప్రభా ఇక్కడ వదిలిపెట్టేసేయాల. కాబట్టి వదిలిపెట్టేటువంటి ఈ లోకంలోనైనా ఏదో మేము ఆనందాలు సంపాదించాలి, ఈ భూమి మీద మేము ఎక్కువ సుఖపడాలి అని నాయన పెద్ద పెద్ద వస్తువులన్నీ కొనుక్కొని జనాలందరి ముందు ప్రభా మేము ఏదో గొప్పగా కనిపించాలని ప్రభా కాకుండా మీ ముందు గొప్పగా కనపడడానికి సహాయం తెచ్చు ప్రభా. వస్తువులకు బానిసలు కాకుండా నాయన వస్తువులను ప్రభా మేము కంట్రోల్ చేయడానికి సహాయం తెచ్చు. వస్తువులను మమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు తండ్రి, మేము మీ కంట్రోల్లో ఉంటూ ఈ భూమి మీద ఉండేటువంటి వస్తువుల్ని, సిచ్యువేషన్స్ని, మనుషుల్ని మేము కంట్రోల్ చేయడానికి కూడా నాయన మాకు మీ యొక్క ఆలోచనని, సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయండి. కాబట్టి ఈ సమయంలో ప్రభా నన్ను మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు మాకు చాలిన దేవుడని ప్రభా గుర్తించడానికి సహాయం దయచేయండి. ఎన్ని ప్రభా మీరు ఒకవేళ ఆశీర్వాదం ఇచ్చినా అయ్యా మీరు కానీ లేకపోతే భూమి మీద ఎన్ని డబ్బులున్నా కానీ నాయన అవి మాకు తృప్తి అనేటువంటిదే ఉండదు తండ్రి. కాబట్టి నాయన మీరు మాకు సరిపోతారని ప్రభా, మా బ్యాంకులో డబ్బులు ఉన్నా లేకపోయినా, మాకు అండా దండా ఉన్నా లేకపోయినా, మా పంటలో చేను పండినా పంటకపోయినా దేవుడు నాకు చాలినంత ఇస్తాడనే ధైర్యం ప్రభా మాలో కలుగజేయండి. ఆ తర్వాత అడుగు బయట నుంచే కనిపించే పరిస్థితుల్లో నుంచి ఆనందాన్ని వెతుక్కోకుండా కనిపించని మీలో
మా ఆశ్రయాన్ని, మా నిరీక్షణని, మా ఆశని వెతుక్కోవడానికి నాయన దయచేసి మీరే కుడి వచ్చి నాకు మాకు అందరికీ కూడా నాయన ధైర్యాన్ని, బలాన్ని దయచేయమని. లోకుల్లాగా నాయన ధనం చేత ప్రభావ మేము మోసపడకుండా సరైన విధమైనటువంటి ఆలోచనతో నాయన మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నాయన దయచేసి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.